దేవుని ప్రత్యక్షత ఈ రాత్రి మనందరం నాతో సహా పొందుకుందుముగాక. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 19 వచనాలు సహోదరి చదువుతారు, విందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 19 వచనాలు చదువుతారు, విందాం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడువైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడువైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడువైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనెను. యేసు ప్రభు వారికి 70 మంది శిష్యులు ఉన్నారు. ఆ 70 మంది శిష్యుల్ని యేసు ప్రభు వారు సువార్తకు పంపించారు. ఆ 70 మంది శిష్యుల్లో ఎక్స్పెషల్లీ 12 మంది అపోస్తులు ఉన్నారు. 12 మంది అపోస్తుల కొరకు 12 గంటలు దేవుడు ప్రార్థన చేశారు. ఒక్కొక్క అపోస్తులుడు కొరకు ఒక్కొక్క గంట యేసు ప్రభు వారు ప్రార్థన చేశారు. 12 మందిని దేవుడు ఊరకని ఎన్నుకోలేదు. వారి గురించి పరలోకపు తండ్రిని అడిగి 12 మందిని దేవుడు పిక్ చేసుకున్నాడు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం ఏ పని చేసినా మనం పరలోకపు తండ్రి చిత్తాన్ని కనుక్కొని మనం ముందుకు అడిగేయాలి. పిచ్చాగచ్చి అడిగేసావంటే లోయలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి, దాంట్లో పడిపోతావు. దిస్ ఈజ్ ద వార్నింగ్. ఇది ఎట్లా పడితే అట్లాగా నీ బలం మీద, నీ తెలివి మీద, నీ యొక్క అధికారం మీద, నీ ఆలోచన మీద నువ్వు తిరగటానికి వీల్లేదు. యేసు ప్రభు వారికే 12 మంది శిష్యులని, అపోస్తులని ఎన్నుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క గంట అవసరమైతే, మనము వ్యక్తిగత జీవితంలో లేదా ఆధ్యాత్మిక జీవితంలో, ఆర్థిక పరిస్థితుల్లో, ఆత్మీయ జీవితాల్లో మనం ఏదైనా ఒక అడుగు ముందుకు వేస్తున్నామంటే దానికి ఎన్ని గంటల ప్రార్థన అవసరం ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను వాక్యం మీకు బోధించక మునుపు 6-7 గంటల్లో దేవుని చిత్తాన్ని కనుక్కొని వాక్యాన్ని తీసుకొస్తాను. మీరు ఏదైనా దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి అంటే, దేనినైనా దేవుని చిత్తాన్ని చేయాలంటే మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు? దేవుని ఆలోచనలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది. నువ్వే పని చేస్తున్నా ముందు నువ్వు ప్రార్థించాలి. నేను ఫలానా భూమిలో అడుగు పెట్టాలనుకుంటున్నాను, లేదా నేను పలానా ప్లేస్లోనికి వెళ్ళాలనుకుంటున్నాను, లేదా నేను పలానా పనిని తలపెట్టాలనుకుంటున్నాను. మార్గాలను తెరవాలి ప్రభు. నీ చిత్తం ఏమైంది? ఈ పనిలో నీ చిత్తం ఏమైంది? మా కుటుంబంలో నీ చిత్తం ఏమైంది? మా పిల్లల విషయంలో నీ చిత్తం ఏమైంది? నువ్వే స్టెప్ తీసుకున్నాను, ప్రార్థనాపూర్వకంగా స్టెప్ తీసుకొని ముందుకు అడుగు వేయాలి. అప్పుడు దేవుడు ఆశీర్వాదకరంగా నీ ఇంటిని, నిన్ను ప్రభు నిలబెడతారు. దేవునికి స్తోత్రం కలుగునగా. నువ్వే స్టెప్ తీసుకోవాలన్నా ప్రభుని అడగాలి. మీ నాన్నో, మీ అమ్మనో, మీ మామగారినో, అత్తగారినో, బామర్తినో, బావునో, ఆడబడుచునో, తోటికోడలనో, ఇంతమంది మరదలనో, చెల్లినో, అక్కనో, అన్ననో, తమ్ముడినో కాదు, ప్రభుని అడగాలి. వారు మనుషులే కదా. నువ్వెవరెవరిని అడుగుతున్న వారందరూ మనుషులే. నువ్వు మనిషివే. నీవు మట్టితో చేశాడు దేవుడు, వారిని మట్టితో చేశాడు. నీది మట్టి బుర్ర, వాళ్ళది మట్టి బుర్రే. మట్టిని అడగటం ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ మట్టి ఎప్పుడు జీవము కలిగిన దేవుణ్ణి అడగాలి. ఈ మట్టిలో ఉన్న
లక్షణాన్ని ఒకసారి మీరు తెలుసుకోండి. మట్టిలో ఉండవలసిన లక్షణం, ఈ మట్టి జీవము కలిగిన మహిమలో ఉన్న తండ్రి కుడిపార్శ్వమున ఉండి దివారాత్రులు మన కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుణ్ణే ఈ మట్టి సలహాలు అడగాలి, దేవుణ్ణే ఈ మట్టి క్వశ్చన్స్ వేయాలి, దేవుణ్ణే ఈ మట్టి సంప్రదించాలి, ఆయన వద్ద నుంచి సకలమైనవి సంప్రదించాలి. అంతేగాని ఏ మనిషికి నీ మొబైల్ నుంచి కాల్ వెళ్ళకూడదు, ఏ మనిషిని నీ పిల్లల గురించి నువ్వు అడగొద్దు, ఏ వ్యక్తులని నీ పని గురించి నువ్వు అడగొద్దు, ఏ వ్యక్తులని ఆరోగ్యం గురించి నువ్వు అడగొద్దు, ఏ వ్యక్తులని అడగడానికి వీల్లేదు. దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికలను మీరందరూ తెలుసుకునే స్థితిలోనికి దేవుడి రాత్రి మిమ్మల్ని తీసుకొచ్చునుగాక. 12 మంది శిష్యుల కొరకు 12 గంటలు ప్రార్థన చేసి దేవుడు ఆ శిష్యులను తీసుకున్నాడు. ఈరోజు నేను చెప్పే మెసేజ్ కోణం మారింది, వినండి. దేవుడు ఈ రాత్రి ఇక్కడున్న కొంతమందికి 2వ అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2వ అవకాశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రోజున ప్రసంగ అంశం సెకండ్ చాయిస్, 2వ అవకాశం. ఈరోజు ప్రసంగ అంశం సెకండ్ చాయిస్, 2వ అవకాశం. పక్కన వరకు చెప్పండి, దేవునికి 2వ అవకాశం ఇవ్వబోతున్నాడు. దేవునికి 2వ అవకాశం ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకి 2వ అవకాశం ఇవ్వబోతున్నాడు. ఈ 2వ అవకాశం అనేది దేవుడు సృష్టి మొదల్లో నుంచే ప్రారంభించాడు. సృష్టి మొదల్లో నుంచే ప్రారంభించాడు. స్టార్టింగ్లోనే ఉంది 2వ అవకాశం అనేది. ఆదికాండం 1:1 మీరు చూడొద్దు, నాకు వైపు చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. దేవుని యొక్క క్రియేషన్ ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆ సృజించినటువంటి భూమి ఆకాశములు ఎందుకు నిరాకంగా మారిపోయాయి, ఎందుకు శూన్యంగా మారిపోయాయి అంటే లూసిఫర్ భూమి మీదకు త్రోసివేయబడ్డాడు. ఆయన చేసినటువంటి ఆ సృష్టి, ఆయన నోటి ద్వారా పలికిన సృష్టి నిరాకారముగా శూన్యముగా ఆ దయ్యపు క్రియల ద్వారా మారిపోయాయి. దేవుడు ఆ భూగోళాన్ని లేదా ఆ భూమిని నిరాకారముగా శూన్యముగా ఉంచలేదు. జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మరలా ఈ భూగోళానికి 2వ అవకాశం నేను ఇవ్వాలి. నిరాకారముగా శూన్యముగా మారిపోయిన భూమికి దేవుడు 2వ అవకాశం, సెకండ్ చాయిస్ ఇచ్చాడు. 2వ అవకాశం దేవుడు ఇచ్చాడు. ఈ భూగోళాన్ని నువ్వు అడిగితే, ఏ భూగోళమా, నువ్వు స్టార్టింగ్లో శూన్యముగా నిరాకారంగా మారిపోయావు కదా భూగోళమా, నీకు మరలా ఈ రూపం ఎలా వచ్చింది, నీకు మరలా ఈ సౌందర్యం ఎలా వచ్చింది, నీకు మరలా ఈ ఉనికి ఎలా వచ్చిందంటే భూమి చెప్తుంది, భూగోళం చెప్తుంది, నా దేవుడు నాకు 2వ అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుడు నాకు సెకండ్ చాయిస్ ఇచ్చాడు. నా మీద దేవుడు కొన్ని 100 సంవత్సరములుగా అల్లాడాడు. నాకు మరలా పునర్జీవాన్ని దేవుడిచ్చాడు. కొన్ని 100 సంవత్సరాల క్రితం నేను అగాధ జలముల కిందకి వెళ్ళిపోయాను. జలములపై దేవుని ఆత్మ అల్లాడి 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 మరలా క్రింద ఉన్న నన్ను ఒక ఉనికిలోనికి తీసుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఇక్కడ రాత్రి కొంతమందికి సంథింగ్, అందరికీ నేను చెప్పట్లేదు కానీ కొంతమందికి దేవుడు 2వ అవకాశాన్ని విడుదల చేస్తున్నట్లుగా నేను ప్రవచిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది కొంచెం పక్కన పెడితే ఇంకొన్ని వందల వేల సంవత్సరాల క్రితము ఇర్మియా కాలములో ఇర్మియా అనే దేవుడు పని చేయుచున్న కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమని చెప్పాడు. పని చేయుచున్న కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమని చెప్పాడు. ఇర్మియాతో దేవుడు అన్నాడు, ఇర్మియా నీవు కుమ్మరి వానితో మాట్లాడవద్దు, కుమ్మరి వాని మాటలు నువ్వు వినొద్దు, అక్కడ చేయుచున్న పనిని నువ్వు గమనించు అని చెప్పాడు దేవుడు ఇర్మియాతో. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇర్మియా కాలంలో పరిగెత్తుకుంటూ కుమ్మరి వాని ఇంటికి వెళ్ళి దూరము నుంచి ఆ ఇంటిని గమనిస్తూ దగ్గరికి వెళ్ళి ఏమీ మాట్లాడట్లేదు దైవజనుడు కుమ్మరి వానితో. కుమ్మరి వాని మాటలు కూడా దైవజనుడు పట్టించుకోవట్లేదు. కానీ కుమ్మరి వాని చేతిలో తయారు చేయబడుతున్న ఆ పాత్రను, ఆ కుండను ఆ సారిపై అతడు త్రిప్పి అతని చేతులతో చేస్తున్నటువంటి ఆ చేతి పనిని ఇర్మియా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగా దేవుడు అలానే చూడమని అంటున్నాడు, కళ్ళు తిప్పొద్దని దేవుడు చెప్తున్నాడు. ఆ కుమ్మరి వాడు ఒక కుండను చేస్తూ ఉండగా ఆ కుండ కుమ్మరి వాని చేతిలో విడిపోయింది.
మరలా ఆ కుమ్మరివాడు ఏం చేశాడంటే అదే మట్టిని మరలా ముద్ద చేసి దాని మీద నీళ్లు చల్లి దాన్ని పిసికి మరలా మరొక ఘనమైన శ్రేష్టమైన పాత్రను చేయటానికి దేవుడు ఆ కుమ్మరివాడు దేవుని మనస్సు కలిగి మరలా ఆ సారి పైన పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగనగా. సృష్టికి దేవుడు సెకండ్ చాయిస్ ఇచ్చాడు, కుమ్మరివాని చేతిలో కుండకి దేవుడు సెకండ్ చాయిస్ ఇచ్చాడు. ఆ కుండ విడిపోయిన మరలా కుమ్మరివాడు ఆ మట్టినే నీళ్లు చల్లి అందమైన మొదటిలో తయారు చేయబడిన పాత్రగా కాకుండా అందమైన అద్భుతమైన పాత్రగా రెండవసారి కుమ్మరివాడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగనగా. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నీ మొదటి ఛాన్స్ ఎలా ఉందో నాకు తెలియదు. విరిగిపోయిన జీవితాలుగా మీ జీవితాలు ఉన్నాయేమో, విరిగిపోయిన బ్రతుకులుగా మీ జీవితాలు ఉన్నాయేమో. అయితే దేవుడు ఈ రాత్రి ఎవరి జీవితాలు అయితే విరిగిపోయాయో నా దేవుడు వారికి రెండవ అవకాశాన్ని ఇస్తామన్నాడు. ఈ రెండవ అవకాశంలో దేవుడు అద్భుతమైన పాత్రను దేవుడు తయారు చేయబోతున్నాడు. అద్భుతమైన పాత్రను దేవుడు తయారు చేయబోతున్నాడు. అద్భుతమైన ఘనమైన పాత్రను దేవుడు తయారు చేయబోతున్నాడు. నీ రెండవ అవకాశం అద్భుతంగా ఉండబోతుంది. రెండవ అవకాశంలో అద్భుతమైన కృప నీ మీదకి రాబోతా ఉంది. రెండవ అవకాశంలో అద్భుతమైన అభిషేకం తాకబోతా ఉంది. రెండవ అవకాశంలో మొదట ఉన్న స్థితి కంటే రెండవ అవకాశము అద్భుతమైన స్థితిలో దేవుడిని తీసుకెళ్ళబోతాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా అన్ని భాషలు మాట్లాడుతూ ఉన్నాయి. అన్ని భాషలు రఠా తులారబా ఠాదనమా. రెండవ అవకాశాలు విడుదలవుతున్నాయి. మొదటి అవకాశం ఫెయిల్ అయిపోయిందేమో, మొదటి అవకాశం పగిలిపోయిందేమో, మొదటి అవకాశం విరిగిపోయిందేమో. రెండవ అవకాశం అద్భుతమైన పాత్రలు తయారవుతున్నాయి, అద్భుతమైన పాయింట్లు తయారవుతున్నాయి, అద్భుతమైన ఘనమైన పాత్రలు దేవుడు తయారు చేయబోతా ఉన్నాడు. రసబా ఠునానబా కఠురాలబాదనమా ఏ షేఖే దేలేబో రబాదునానబో గందానవనవ షమాదినిబో రిమనవనమ కాదనమ షమాదనవనమ ధినిమ కాదనవనమ. మీలో కొంతమంది అద్భుతంగా ఈ రెండవ అవకాశాలు మన జీవితాలు దేవుడు కట్టబోతున్నాడు. ఎవరెవరి జీవితాలు విరిగిపోయి వేజారిపోయి బలహీనమైపోయి సొమ్మసిల్లిపోయి పడిపోయి ఉన్నారో వారు అద్భుతంగా తిరిగి దేవుడు వారు నిర్మించబోతా ఉన్నాడు. దేవుడు మన జీవితాలకి మన సంఘానికి నాతో సహా రెండవ అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మూడో ఉదాహరణ కూడా చెప్తాను. బెత్సయిదాకి దేవుడు వెళ్ళినప్పుడు అక్కడ ఒక గురుడివాడు ఉన్నాడు. ఆ గురుడివాడు కళ్ళ మీద యేసుప్రభు వారి చేతుల నుంచి ప్రార్థిస్తూ ఉండగా యేసుప్రభు ఆ గుడ్డివాడిని అడిగాడు, బాబు నీకు కనబడుతున్నారా? నీకు ఎలా కనబడుతుంది? నీ ఫీలింగ్ ఏంటి చెప్పమంటే ఆ గుడ్డివాడు అంటున్నాడు, నాకు కనబడుతుంది కానీ దేవుడా మనుషులు కనపడుతున్నారు కానీ వారు ఎలా కనపడుతున్నారు? చెట్లులా కనపడుతున్నారు అన్నాడు. మరలా జీసస్ ఆ గుడ్డివాడిని బెత్సయిదాలో నుంచి చేయబట్టి బయటికి తీసుకుని వచ్చి మరలా రెండవసారి అతను ముట్టినట్లుగా మన వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగనగా. జీసస్ మరలా సెకండ్ టచ్ అతని కళ్ళకిచ్చాడు. రెండవ అవకాశం ఆ గురుడివాడు కలగజేశాడు. రెండవసారి మరలా చేతుల నుంచి ప్రార్థించగా రెండవసారి అంటున్నాడు, ఇప్పుడు నాకు స్పష్టంగా కనపడుతుంది దేవుడా అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను, ఇప్పుడు నేను స్పష్టంగా వీక్షించగలుగుతున్నాను, ఇప్పుడు నేను స్పష్టంగా మనుషుల్ని మనుషుల్లాగే చూడగలుగుతున్నాను, నేను వాగ్దానాన్ని వాగ్దానంగా చూడగలుగుతున్నాను, నిన్నుగా చూడగలుగుతున్నాను. యూదా గోత్రపు సింహములాగే నువ్వు నాకు కనబడుతున్నావు. అయితే నేను ఈ రెండవ అవకాశంలో భయపడట్లేదు, ఎందుకంటే మన దేవుడు యూదా గోత్రపు సింహముగా నీకు కనబడుతూ ఉన్నాడు. కార్యములు చేయవాడుగా కనబడుతున్నాడు, యుద్ధ వీరుడుగా కనబడుతున్నాడు, సమర యోధుడుగా కనబడుతున్నాడు, నీ చేతులకు వేళ్లకు పోరాటాన్ని నేర్పించేవాడుగా కనబడుతున్నాడు, నిన్ను ఆశీర్వదించేవాడుగా కనబడుతున్నాడు. ఈ రెండవ అవకాశంలో నీవు నా దేవుని స్పష్టంగా చూడి రాత్రి ఆయన నీ పట్ల ఏమి చెయ్యగలుగుతున్నాడో చూడండి. ఆ గుడ్డివాడిలాగా మొదటి చూపు మనకొద్దు. మొదటి చూపు ఎలా ఉంటుందో తెలుసా? దేవుణ్ణి దేవుడుగా చూడం, వాగ్దానాన్ని వాగ్దానంగా చూడం, దర్శనాన్ని దర్శనంగా చూడం,
దేవుని వాక్యాన్ని వాక్యంగా చూడం, మీకు అదర్ అవగేషన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. కానీ ఈ రెండవ అవకాశంలో స్పష్టంగా దేవుడిని కళ్ళు తెరవబోతున్నాడు ఈ రాత్రి. ఎందుకంటే నీ వాగ్దానాన్ని వాగ్దానంగా చూసే దినం ఇది, నీ దర్శనాన్ని దర్శనంగానే చూసే దినం ఇది, నీ దేవుణ్ణి ఉన్నట్టుగానే చూసే దినం ఇది. ఆయనను గనక నువ్వు ఉన్నట్టుగా చూస్తే, ఆయనను గనక నువ్వు నిజంగా నీ నేత్రాలతో చూస్తే, నీ భయము సెకండ్స్లో పారిపోతుంది, నీ బిడియము సెకండ్స్లో పారిపోతుంది, నీ రోగము సెకండ్స్లో పారిపోతుంది, నీ రుగ్మత సెకండ్స్లో వితిన్ సెకండ్స్లో పారిపోతుంది. ఎందుకంటే ఆయన ఉన్నట్టుగా ఆయన మనం చూడగలగాలి. నీ కంటి చూపులో స్పష్టత రావాలి. ఇంకా నువ్వు ఏడుస్తున్నావంటే, ఇంకా నువ్వు భయపడుతున్నావంటే నీ కంటి చూపులో స్పష్టత రాలేదు. ఇంకా నీకు కంగారు ఎక్కువైపోతుందంటే నీ కంటి చూపులో స్పష్టత రాలేదు. నీ దేవుడు ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో నువ్వు స్పష్టంగా చూడాలంటే నీకు రెండవ అవకాశం ఖచ్చితంగా కావాలి. మొదటి అవకాశంలో నీ కళ్ళు ఫెయిల్ అయిపోయాయి. నీ కళ్ళు ఫెయిల్ అయిపోయి అదృశ్యమైన వాటిని నీ కళ్ళు చూడలేకపోతున్నాయి. హాగరులాగా నీటి ఊటలని కళ్ళు చూడలేకపోతున్నాయి. ఒక పనివాడులాగా అగ్ని రథాలను, అగ్ని గుర్రాలన్నీ కళ్ళు చూడలేకపోతున్నాయి. ఎవరైతే మొదటి అవకాశంలో ఉండి ఫెయిల్ అయిన పరిస్థితుల్లో ఉన్నారో, ఎలీషా చెప్తున్నాడు, పనివాడుతో అంటున్నాడు, ఆ వేల పరిహారాన్ని చూడొద్దు అని అతని కళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు ఆ పనివాడు ఎలీషా చుట్టూ ఉన్న అగ్ని రథాల, అగ్ని గుర్రాలను చూడగలిగాడు. నిజంగా స్పష్టత మన కళ్ళకు కావాలి. స్పష్టంగా మనం చూస్తే మనలో ధైర్యం వస్తుంది. అప్పుడు ఆ పనివాడు అన్నాడు, ఇప్పుడు నేను భయపడను యజమానుడా, దైవజనుడా, ఇప్పుడు నేను భయపడను. దేవునికి స్తోత్రం కలుగనగా. నువ్వే విషయాల్లో భయపడుతున్నావంటే నీ కంటి చూపు సరిగా లేదు. కళ్ళజోళ్ళు పెట్టుకుంటున్నా కొంతమంది కంటి చూపు సరిగా ఉండట్లేదు. మెడికల్ సైన్స్ ఈ రాత్రి ఓడిపోతుంది. దేవుని ముందు ఏ స్పెట్స్ పనిచేయవు. ఏ స్పెట్స్ నువ్వు ఎంత మెగా పిక్చర్లు పెట్టుకున్నా, నువ్వు ఎంత మైనస్ ప్లస్లు పెట్టుకున్నా, దేవుని ముందు నీ స్పెట్స్ ఫెయిల్ అయిపోతున్నాయి రాత్రి. ఎందుకంటే ఆయన నీకు కంటి చూపునిస్తే ఏ మెగా పిక్సెల్ కళ్ళజోడ్స్, ఏ బ్లూ, ఏ వైట్, ఏ రెడ్ కలర్ కళ్ళజోళ్ళు, ఏ కూలింగ్ గ్లాస్ కళ్ళజోళ్ళు, ఏ మైనస్ ప్లస్ ఆ సైట్ల కళ్ళజోళ్ళు నీకు పడవ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీ కళ్ళను స్పష్టత ఈ రాత్రి నీకు అనుగ్రహించును గాక. అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు చూడగలిగిన ఒక కంటి స్పష్టత, దేవుడిని ఉన్నవాడిని ఉన్నట్టుగా చూడగలిగిన ఒక కంటి స్పష్టత, నీ జీవితంలో భయమును పారద్రోలు దేవుణ్ణి, జూడా గోత్రపు సింహమును చూడగలిగిన ఒక స్పష్టత దేవుడు నీ కళ్ళకి అనుగ్రహించునుగాక. చాలామంది బైబిల్ చదువుతున్నప్పుడు స్పెట్స్ పెట్టుకుని బైబిల్ చదువుతారు. ఎందుకంటే వాక్యం కనబడాలి అని. ఈరోజు నా దేవుడు నీకు కనబడాలి అంటే నువ్వు ఎన్ని రకాల స్పెట్స్ మార్చినా దేవుడు కనపడ్డ స్పెట్స్లో నుంచి చూడాలని ట్రై చేయ. మాకు రెండవ అవకాశం ఏమని ప్రార్థించండి రాత్రి. ఎందుకంటే నా కంటి చూపు స్పష్టంగా నాకు కనపడాలి. నువ్వు ఎలా ఉన్నావో నేను అలా చూడాలి ప్రభువా. నువ్వు నాకేం చేయబోతున్నావో నేను అది ఖచ్చితంగా చూడాలి ప్రభువా. నాకు స్పష్టతను అనుగ్రహించండి ప్రభువా. నా జీవితంలో స్పష్టత ఫైనలైజ్ చేయండి నా జీవితాన్ని ప్రభువా. నేను భయంతో ఉన్నాను, ప్రస్తుతానికి ఆందోళనలో ఉన్నాను, ప్రస్తుతానికి బిడియంలో ఉన్నాను. ఇదిగో ఆ గుడ్డివాడులాగా నాకు ఏమీ కనబడట్లేదు, అందుకే నేను భయపడుతూ ఉన్నాను. నా ఇంటి విషయంలో భయపడుతూ ఉన్నాను, నా వంటి విషయంలో భయపడుతూ ఉన్నాను, నా ఆర్థిక విషయంలో భయపడుతూ ఉన్నాను, నా యొక్క ఉద్యోగ విషయంలో భయపడుతూ ఉన్నాను, నా వ్యాపారాల విషయంలో భయపడుతూ ఉన్నాను, నా పిల్లల విషయమై భయపడుతూ ఉన్నాను, నా ఆత్మీయ జీవితంలో భయపడుతూ ఉన్నాను, ఆధ్యాత్మిక జీవితంలో భయపడుతున్నాను. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా నాకు చూపించండి ప్రభు. ఈ రాత్రి నా కంటికి మీరు స్పష్టతను విడుదల చేయమని ప్రార్థిస్తున్నా. హల్లెలూయా. దేవుడు శతకోటి కార్యాలు రాత్రి నీ పట్ల చేయనుగాక. మొదటిగా నీ జీవితం శూన్యముగా, నిరాకారముగా ఉన్న నీ జీవితాన్ని రెండవ అవకాశం ఇచ్చి మరలా నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మలచబోతా ఉన్నాడు. రెండవదిగా నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చేసే క్రియ రెండవ
ధ్వని ఇదిగో ఆ కుమ్మరి వాని చేతిలో కుండ విడిపోయినట్లుగా పలిగిపోయినట్లుగా ఉంది. మరలా రెండవ పాత్ర ఘనమైనది చేసినట్లుగా ఎంతమంది జీవితాలు విరిగి నలిగి పగిలిన కుటుంబాలుగా ఉన్నాయో మరలా రెండవ అవకాశం దేవునికి ఇచ్చి నిన్ను అద్భుతమైన పాయింట్గా పాత్రగా దేవుడు చేసి నీ జీవితమునకు దేవుడు ఓ రంగులను దిద్ది అవకాశం నడిచి నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడు. మొదటి అవకాశంలో నీ కంటి చూపు స్పష్టంగా లేదేమో, రెండవ అవకాశం ఈ రాత్రి దేవుడిచ్చి నీ కంటి చూపు ఉన్న దేవుడిని ఉన్నట్టుగా చూపించి నీ భయాన్ని పారద్రోలి, దయ్యములను పారద్రోలి, నీకు బలమైన ఆత్మీయ నేత్రములు అనుగ్రహించబోతా ఉన్నాడు. హల్లెలూయా. రెండవ అవకాశం కావాలన్న వాళ్ళు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. 12 మంది శిష్యుల్లో ఎక్కడికి పోయినా 3 వెళ్ళేవాళ్ళు. పేతురు, యోహాను, యాకోబు, పీటర్, జాన్, జాకబ్. ఎప్పుడు వెళ్ళినా గెత్సెమనేలో కూడా దేవునికి దగ్గరగా ఉంది వీళ్ళ ముగ్గురే. గెత్సెమనేలో కూడా దేవుడు పడుతున్న బాధ, చెమట రక్తంగా మారుతున్న విధానము వీళ్ళ ముగ్గురే చూశారు. పేతురు, యోహాను, యాకోబు. రూపాంతర కొండ మీదకి వీళ్ళ ముగ్గురునే ప్రభు తీసుకెళ్లారు. వీళ్ళ ముగ్గురులో పేతురు ప్రత్యేకమైన వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. పేతురు అన్ని విషయాలు ప్రత్యేకంగా కనపడుతున్నాడు. పేతురులో ఇంకొక విషయం చెప్పనివ్వండి, పేతురులో తెగింపు గుణం ఉంది. తెగింపు గుణం ఉంది. ఈ రోజున సంఘానికి తెగింపు గుణం రావాలి. అడ్జస్ట్ అయి బ్రతకూడదు, తెగింపు గుణం రావాలి. సంఘములో రోషం, సంఘములో తెగింపు. ఈ అంత్యకాలాల్లో తెగింపు చల్లారిపోతుంది, రోషం చల్లారిపోతుంది, వైరాగ్యాలు చల్లారిపోతున్నాయి. ఈ అంత్య దినాల్లో సంఘానికి కావాల్సింది తెగింపు. దేవునికి స్తోత్రం కలుగనగా. ఆ పేతురు నీటి మీద నడవక ముందు తోనిలో 12 మంది శిష్యులుంటే యేసుప్రభు వారు వేకువ జామున ఆ సముద్రపు అలల మీద నడుచుకుంటూ వస్తుంటే ఆ 11 మంది సైలెంట్గా ఉన్నారు. కానీ పేతురు ఒక్కడే, నీవు మెస్సయవైతే, నీవు యేసువైతే, నీవు మా బోధకుడవైతే నీకు లాగా నేను నడవాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగనగా. యేసయ్యా మమ్మల్ని కాపాడండి, నీవు దేవుడు అయితే మమ్మల్ని కాపాడని లేదు, నీవు దేవుడు అయితే నీకు లాగా నన్ను నడిపించన్నాడు. దేవునికి స్తోత్రం కలుగనగా. ఆయన దేవుడే, కాపాడటం అనేది కామను. ఆయనకు లాగా నడవాలన్న రోషం ఈ రాత్రి మీలోనికి రావాలి. యేసు ఎలాగైతే నడుస్తున్నాడు, ఇప్పుడు యేసు నీటిపై నడవటం అద్భుతం కాదు. యేసయ్య నీటి మీద నడవటం అద్భుతమా? కాదు. ఆయన సర్వాంతరయామి, ఆయన సర్వ జ్ఞానములకు అర్హుడు, ఆయన ఆ భూమిని సృష్టించిన దేవుడు, ఆయన శక్తి సమర్థుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నడిస్తే పెద్ద బీభత్సమే లేదు. కానీ పేతురు నడిచారు చూసారా, అది అద్భుతం. దేవునికి స్తోత్రం కలిగినగా. పేతుర్ని నీటిపై నడిచేలాగా చేసింది దేవుని మాట. నేను గతంలో చెప్పాను 2-3 సార్లు, పేతురు సముద్రంలో అడుగు వేయలేదు, దేవుని మాట మీద అడుగు వేశాడు. పేతురు సముద్రంలో అడుగు వేయలేదు, దేవుని మాట మీద అడుగు వేశాడు. పేతుర్ని దేవుడు అన్నాడు, రా నేను నీ దేవుడిని, నేను యేసునే, నడు, నాకులాగా నడవాలి నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి. 11 మంది సైలెంట్గా ఉన్న పేతురు మాత్రం ఒక తెగింపు గుణముతో నీకులాగా నన్ను నడిపించమని మాట్లాడి యేసు రమ్మనగానే మాటను తీసుకొని సముద్రములో వెనక ముందు ఆలోచించకుండా ఎగసి పడుతున్న సముద్ర పలల మీద అడుగు వేసి కొంత దూరం నడవగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగనే గాక. హల్లెలూయా, హల్లెలూయా. పేతురులాగా తెగింపు గుణం ఈ రాత్రి మనందరిలోనికి దేవుడు అనుగ్రహించునుగాక. మనందరిలో తెగింపు గుణము దేవుడు అనుగ్రహించునుగా. దేనికైనా దేవుని విషయాల్లో తెగించి పనిచేసే కృప దేవుడు మీ అందరికీ ఇచ్చునుగాక. ఇంకో సందర్భంలో కూడా జనమందరూ నన్ను ఏమనుకుంటున్నారు అని అడిగాడు దేవుడు. ఏమనుకుంటున్నారు, నన్ను ఏమని పిలుస్తున్నారంటే కొంతమంది కొన్ని ఏదో రీజన్స్ చెప్పారు. నువ్వు ఇర్మియా అంట, నువ్వు ఏలియా అంట, ఇంకొకరు అంట. కానీ 11 మంది సైలెంట్గా ఉంటే ఈ పేతురు ఒక్కడే వాయిస్ రైస్ చేసి పేతురు అన్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడువు కాదు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎక్కడ చూసినా తెగింపు కనపడుతుంది. పేతురుకు నూతనమైన ప్రత్యక్షత ఉంది. దేవునికి దగ్గరగా నడిచిన వ్యక్తి ఆ వ్యక్తి. అందరిలో ఒక స్పెషల్ పర్సన్ పేతురు. దేవుణ్ణి ఆయనను ఉన్నట్టుగా చూశాడు పేతురు. పేతురు అన్నాడు, ఇప్పుడు సజీవమైన దేవుడు కుమారుడు కాదు.
అప్పుడు దేవుడు అన్నాడు, ఇది ఏ మనిషి ద్వారా నీకు కలగలేదు, నా తండ్రి ద్వారానే నీకు ఈ ప్రత్యక్షత కలిగింది. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షత కలిగిన వ్యక్తికి దేవుడు నేరుగా తీసుకొచ్చి తాళపు చెవులు పెట్టాడు. పరలోకపు తాళపు చెవు మామూలు విషయం కాదు. పరలోకపు తాళపు చెవులు పేతురు చేతులనికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు పేతురు పరలోకపు యొక్క ద్వారాలు తెరవగలగటానికి సిద్ధంగా ఉన్నాడు. రేపు మనం పరలోకమునికి వెళ్ళినప్పుడు పేతురు డోర్స్ ఓపెన్ చేసి వెల్కమ్ అని పిలుస్తాడేమో. దేవునికి స్తోత్రం కలిగినక వెల్కమ్ వెల్కమ్ హెవెన్లోకి వెల్కమ్ అని పిలుస్తాడేమో పేతురు మనందరం రేపటి రోజున. జ్ఞాపకం చేసుకోండి, పేతురు దగ్గర పరలోకపు గవిని తాళపు చెవులు దేవుడు పేతురు దగ్గర ఉంచాడు. ప్రత్యక్షతలు కలిగిన వ్యక్తి, తెగింపు కలిగిన వ్యక్తి. 12 మందిలో 3 స్పెషల్, ఆ 3లో ఈ ఒక్కడు ఇంకా స్పెషల్. అంత స్పెషల్గా దేవుని దృష్టిలో ఉన్నాడు, అంత తెగింపు కలిగి దేవుని దృష్టిలో ఉన్నాడు, అంత దగ్గరగా ఆయనను ప్రత్యక్షపరిచేటట్లుగా, ఆయనలో ప్రత్యక్షతను కనుక్కునే వ్యక్తిగా, ఒక ప్రత్యక్షముల మీద ప్రత్యక్షతలు పొందుకునే వ్యక్తిగా పేతురు కనబడుతున్నాడు. ఆ వ్యక్తికి నేరుగా తీసుకెళ్లి దేవుడు తాళపు చెవుల చేతిలో పెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం పేతురుతో దేవుడు అంటాడు, పీటర్ పీటర్ పీటర్, నిన్ను అపవాది దుర్లగొట్టాలని చూస్తున్నాడు పీటర్ అని అంటాడు. ఒక సందర్భంలో దేవుడు నేను అపవాది దొరలగొడదామని చూస్తున్నాడు అంటున్నాడు. ఎందుకని పేతురునే అపవాది దొరలగొడదామని చూశాడు? మిగతా 11 మందిని ఎందుకని అపవాది పట్టుకోలేదు? ఎందుకని పేతురుని అపవాది టార్గెట్ చేశాడు? ఎందుకని పేతురుని దొరలగొడదామని చూశాడు? పేతురు స్పెషల్ పర్సన్, పేతురు తెగించే వ్యక్తి. పేతురు ఉన్న ప్రత్యక్షత ఉన్నట్టుగా విశ్వసించి చూసి ఒక రెవల్యూషన్స్, ఒక ప్రత్యక్షతలను విడుదల చేసే వ్యక్తి పేతురు. దేవునికి స్తోత్రం కలిగినగాక. అపవాది నన్నే ఎందుకు శోధిస్తున్నాడు, నా దగ్గరికే ఎందుకు రావాలనుకుంటున్నాడు, నన్నే ఎందుకు టార్గెట్ చేశాడంటే, నేను ఒక మంచి మాట చెప్తాను, గట్టిగా అన్య భాషలతో మాట్లాడుతూ చప్పట్లు కొట్టాలి. పరలోకపు కీస్ మన చేతిలో దేవుడు పెట్టాడు గనుక, పరలోకపు తాళాలు దేవుడు మన చేతిలో పెట్టాడు గనుక, మన సంఘముని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, నిన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, నీ ఇంటిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, నీ పిల్లల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? పరలోకపు తాళపు చెవులు నీ దగ్గర ఉన్నాయి, పరలోకపు తాళపు చెవులు నీ దగ్గర ఉన్నాయి, పరలోకపు తాళపు చెవులు నీ దగ్గర ఉన్నాయి. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, హెవెన్ కీ, రిసీవ్ ఇట్, హెవెన్ కీ, రిసీవ్ ఇట్, హెవెన్ కీ. పరలోకపు తాళపు చెవులు నీ చేతిలో ఉన్నాయి కాబట్టి వాడు నిన్ను టార్గెట్ చేస్తున్నాడు. మేము సేవలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఏ యెజబేలుల దగ్గర మేము చిక్కుబడం, ఏ డెలైలాల దగ్గర మేము పడుకోం. ఎందుకో చెప్పమంటారా? నా చేతిలో పరలోకపు తాళపు చెవులు ఉన్నాయి. డెలైలా దగ్గరికి వెళ్ళాను అనుకో, నేనేం చేస్తుంది? తాళపు చెవులు సీక్రెట్గా. యెజబేలు దగ్గరికి వెళ్ళాను ఏం చేస్తుంది? నా మైండ్ పూర్తిగా మార్చేసి, అర్థమైందా, దాని మైండ్ నాకు పెట్టేసి ఇక సంఘాన్ని, ఈ ప్రత్యక్షతో కోనవలు వెళ్తున్న సంఘాన్ని లోకానుసారంగా నడిపిస్తూ ఉంటుంది. అందుకే మా ప్రయాణాల్లో పిల్లలకు కొన్ని నేను అదే చెప్తాను, నేను కూడా అదే నేర్చుకున్నాను. మా చేతిలో ఒక స్పెషల్ కీ ఉంది. మా చేతిలో డెలైలాల దగ్గరికి, యెజబేల్ దగ్గరికి వెళ్తే ఆ స్పెషల్ కీ మా దగ్గర నుంచి పోతుంది. అందుకే కొన్ని కుటుంబాలు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఎందుకు పాస్టర్ మమ్మల్ని ఎందుకు వాడు టార్గెట్ చేయడానికి, ఇంతమంది ఉండగా నన్నే ఎందుకు వాడు పద్దారుగా టార్గెట్ చేస్తున్నాడు అంటే, నీ చేతిలో పరలోకపు కీ ఉంది. ఆ కీని వాడు దొంగిలించడానికి టార్గెట్ చేస్తున్నాడు. కానీ మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మేము ఎక్కడికి పరిచర్యకి వెళ్ళినా నా మట్టుకు, పిల్లల మట్టుకు నేను గమనిస్తాను, చాలా జాగ్రత్తగా ఉంటాం. రకరకాల మనుషులు, రకరకాల మైండ్లు, రకరకాల మాటలు, రకరకాల స్వభావాలు, రకరకాల ఎక్స్పోజింగ్లు, రకరకాల రుచులు, రకరకాల ప్లేసులు, రకరకాల ప్రాంతాలు. ఈ ప్రాంతాలన్నిటికీ దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడంటే, ఎంతమంది డెలైలాలు ఉంటారు మేము వెళ్ళే ప్రాంతంలో?
ఎంతమంది జజబేలు ఉంటారు మేము వెళ్ళే ప్రాంతంలో. కానీ ఎప్పుడు కూడా నా చేతిలో ఉన్న తాళపు చెవులను చూస్తాను నేను. ఎస్, మై హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఖాళీ ఎంటీ హ్యాండ్స్ కాదు నావి. పరలోకపు గవిని దేవుడు నా చేతులకి ఇచ్చాడు. పరలోకపు అధికారం నా చేతిలో ఉంది. డెలీలాకి మేము లొంగకూడదు. డెలీలాతో మేము ఫోన్లో మాట్లాడకూడదు. జజబేలు వివాహాలు చేసుకోకూడదు. జజబేలుతో రాజరికాలు నడిపించకూడదు. నో, ఎందుకంటే అవి దైవజనుడికి, అది సంఘానికి డేంజరస్ గర్ల్స్. ఆ ఇద్దరు నేను వెళ్ళిన చోట్లల్లా ఆ ఇద్దరు నేను తరచుగా చూస్తూ ఉంటాను. ఆ జజబేలును చూస్తూ ఉంటాను, ఆ డెలైలాలను చూస్తూ ఉంటాను. కానీ మూడవదిగా నా చేతులను చూసుకుంటాను. నీకు కూడా కొన్ని పరిస్థితులు, పాపపు పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు నీ చేతుల్లో పరలోకపు తాళాన్ని చూసుకో. నువ్వు ఫోన్ ఎవరితో మాట్లాడాలి అని ట్రై చేసే ముందు నీ చేతుల్లో పరలోకపు తాళాలు చూసుకో. ఎవరికైనా అర్ధరాత్రులు చాటింగ్ చేయాలి అని నువ్వు గ్రహించకముందు నీ చేతుల్లో పరలోకపు తాళాలు చూసుకో. ఎస్, జజబేలు, దెలైలాలు తిరుగుతున్నారు ఈ లోకములో, ఈ ప్రపంచంలో. నాకు చాలా రేరుగా కాదు, తరచుగా వారు తరుగుతూ ఉంటారు. నాకు ఎక్కడికి పోయినా, ఏ ప్లేస్కు పోయినా వారిద్దరు ఖచ్చితంగా ఇద్దరిలో ఒకళ్ళన్నా మాకు తగులుతారు, ఇద్దరిలో ఒకళ్ళన్నా మాకు తగులుతారు. మా జాగ్రత్తల్లో మేముంటాం. 44 వైఫ్స్ కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం. 44 వైఫ్స్. ఆ 44 వైఫ్ యొక్క చూపు ఎలా ఉంటుందంటే, మా వైపు కొన్నిసార్లు అదొక రకంగా చూస్తూ ఉంటారు. నేను వారి వైపు చూడను. దయచేసి ఎప్పుడు నేను నా చేతులను చూసేటట్లుగా మీరు ప్రార్థన చేయండి. మీరు రూపాయిని ఆశించిన కానీ దయచేసి నేను చనిపోయిన దాకా, మట్టిలోకి వెళ్ళిపోయిన దాకా, నా మహిమ దేగం నేను దాల్చి ప్రభు దగ్గరికి వెళ్ళిన దాకా, మిమ్మల్ని తీసుకెళ్ళిన దాకా, దయచేసి ఆ జజబేలులు, ఆ దెలైలాలు, ఆ 44 వైఫ్స్, అర్థమైందా, అటువైపు చూడకుండా నా చేతుల్లో ఉన్న పరలోకపు తాళాల వైపు చూసేటట్లుగా మీరు ప్రార్థన చేయండి. ఆల్మోస్ట్ 24 ఇయర్స్ దాకా నా చేతులు ఉన్న తాళపు చెవులు చూసే దేవుడు కృపనిచ్చాడు. ఇంకా మోర్ దెన్ ఇయర్స్ బ్రతకాలి, దేవుని సేవ చేయాలి. ఆ సంవత్సరాలన్నిట్లో నా చేతికి ఇవ్వబడిన అధికారం అనే చూచుతునుగాక. మీ చేతిలో దేవుడు ఏదైతే పెట్టాడో దానిని లోపరుచుకోవడానికి జజబేలు, దెలైలాలు, 44 వైఫ్స్. పురుషులారా, స్త్రీలారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకు ఒక రకమైన శోధన, పురుషులకు మరొక రకమైన శోధన అపవాది తెస్తున్నప్పుడు నీ చేతులు ఉన్న తాళపు చెవులను మీరు చూసుకోవాలి. ఎక్స్పెషల్లీ దైవజనులకు నేను చెప్తున్నాను, ఎక్స్పెషల్లీ దైవజనరాలకు నేను చెప్తున్నాను. పెద్ద జబేలు, పెద్ద దెలైలాలు, పెళ్ళి అయినా సరే, పెళ్ళైన వాళ్ళు పెళ్ళై సేవ చేస్తున్న వాళ్ళైనా సరే జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళై సేవ చేస్తున్న వాళ్ళకి సెకండ్ జజబేలు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలా. సేవకులు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలా. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ జజబేలు అంటది నేను పాస్టర్కి వైఫ్ని అవుతా అంటది. ఈ జజబేలు నేను దేశానికి రాజుగా ఉన్నోడికి వైఫ్ని అవుతానంటది. అది చిన్న చిత్తగా 10,000 15,000 సంపాదించే వాళ్ళకి భార్య అవుతానని కోరుకోదు యెజబేలు. ఎప్పుడు కూడా సేవకులకి టెండర్ వేస్తుంది యెజబేలు. ఈ దెలైలా కూడా అంటే ఒక రకంగా సేవకులను పెళ్లి చేసుకోవాలి, సేవకులను ఒళ్ళో పొడుకోబెట్టి సేవకుల అభిషేకం నొక్కేయాలని చూస్తుంది ఈ దెలైలా. ఈ 44 భార్య కూడా అంటే నీతిమంతుల్ని టార్గెట్ చేసి నీతిమంతులు కొంపల్లోకే చొరబడతా ఉంటారు ఈ 44 వైఫ్స్. చాలా జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే మనం సాధారణమైన వ్యక్తులం కాదు. ఎందుకు దేవుడు అంటున్నాడు, పీటర్ నిన్ను అపవాది నిన్నటి రాత్రి దుర్లగొడదామని చూశాడు.
యేసుప్రభు చాలా ప్రార్థన చేశారు పేతురు కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని యాకోబు దగ్గరికి, యోహాన్ దగ్గరికి, ఆంద్రియా దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి అపవాది వెళ్ళకుండా పేతురు దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే, పేతురు చేతిలో పరలోకపు గవిని యొక్క కీస్ ఉన్నాయి, ద్వారం యొక్క కీస్ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ పేతురు జనాలందరినీ పరలోకములకు తోసేస్తాడోనని ఈడేం చేశాడంటే, అపవాది గడ పేతురుని టార్గెట్ చేస్తున్నాడు. ఈ రోజున నీ పిల్లల్ని, నిన్ను, నీ కుటుంబాన్ని అపవాది టార్గెట్ చేస్తుంటే మీరేమి భయపడవద్దు. ఎందుకు నన్నే ఎందుకు ఇడు పట్టుకుంటున్నాడని నువ్వు సొనగొద్దు, గొనగొద్దు. నిన్నే ఎందుకు పట్టుకుంటున్నాడంటే, నీ వెనకే ఎందుకుంటున్నాడంటే, నీ వ్యాపారంలో ఎందుకుంటున్నాడంటే, నీ ఆశీర్వాదాన్ని వాడు ఎందుకు అడ్డగిస్తున్నాడంటే, నిన్నే, నీ పిల్లల్నే, నీ కుటుంబంలో, నీ ఆర్థిక పరిస్థితుల వ్యాపారాలని ఎందుకు వాడు టార్గెట్ చేస్తున్నాడంటే, నీ చేతిలో వాడికి కావాల్సింది ఏదో ఉంది. అందుకే ఇక అడగొద్దు నువ్వు, అర్థమైందా? అందుకే వాడిని టార్గెట్ చేస్తున్నాడు. దయచేసి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. నీ చేతిలో పరలోకపు తాళాలను వదులుకుంటావా, వాడి మత్తులో నువ్వు మునిగిపోయి సస్తావా, అది నీ ఇష్టం. నో, నేను ఎట్టి పరిస్థితుల్లో నా చేతికి ఇవ్వబడిన అధికారాన్ని నేను కోల్పోను, నా మీద ఉన్న అభిషేకాన్ని నేను కోల్పోను. ఏ లోకపు అట్రాక్షన్స్కి మేము లొంగం ప్రభువా. మా చేతిలో ఎప్పుడు కూడా ఒక్కటే నేను మీకు చెప్తున్నాను, చాలా బాగా గుర్తుంచుకోండి, అది నా అనుభవం. ఎప్పుడు కూడా నేను కొన్ని లోకానుసరమైన అట్రాక్షన్స్ నేను చూస్తున్నప్పుడు వెంటనే నాలో ఉన్న వాడిని చూడటం ప్రారంభిస్తాను, నా చేతులను అభిషేకం ఉండటం ప్రారంభిస్తాను. ఆ చిన్న పని కోసం ఇంత పెద్ద అధికారాన్ని నేను కోల్పోవాలా అని నేను రిజెక్ట్ చేసేస్తాను. చిన్న సంతోషం కోసం, చిన్న ఆనందం కోసం, ఒక్క ఫోన్ కాల్ కోసం, ఒక్క మాట కోసం రాజీ పడాలా, ఇంత అధికారాన్ని కోల్పోవాలన్న మైండ్ సెట్తో నేను నింపబడతాను. చాలామంది చిన్న అవకాశాల కోసం పెద్ద అభిషేకాలు కోల్పోతూ ఉన్నారు. తైల అభిషేకాన్ని కోల్పోతున్నారు, ఆహారోన్ అభిషేకాన్ని కోల్పోతున్నారు, ఒక బర్నింగ్ ఫైర్ అనాయింటింగ్ను కోల్పోతున్నారు, మండుచున్న అగ్ని యొక్క అభిషేకాన్ని కోల్పోతున్నారు. చాలా జాగ్రత్త. ఈ రాత్రి దేవుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. నీ చేతిలో విలువైనది ఉంది. నువ్వు లోకానుసారమైనవి, ఈ జెజబేలు, ఈ దెలైలాలు, లేదా పోతీఫర్ భార్యలు, ఇక లేదా ఆహాబులు, ఇలాంటి వారు నీకు ఎదురు పడుతున్నప్పుడు దయచేసి ప్లీజ్ వారి కళ్ళలో కళ్ళు పెట్టి నువ్వు చూడొద్దు, వారి కళ్ళల్లో కళ్ళు పెట్టి నువ్వు చూడొద్దు, వారి కళ్ళల్లో కళ్ళు పెట్టి నువ్వు చూడొద్దు. నేను చాలాసార్లు ప్రసంగం చేస్తూ ఉంటాను, చాలాసార్లు నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను, చాలా మందిరాలకు వెళ్ళి ఇప్పటికే నేను ప్రకటించాను, చాలా వీధుల్లో నేను సువార్త కూటాలు పెట్టాను. కొంతమంది చాతబడి చేసేవాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని నాకెళ్ళి చూస్తూ ఉంటారు, చాతబడి చేసేవాళ్ళు వచ్చి నాకెళ్ళి కూర్చొన్నట్లుగా చూస్తూ ఉంటారు. మీకు ఎలా తెలుసు పాస్టర్ గారు చాతబడి చేస్తారని? నేను పాస్టర్ని కాబట్టి నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీ విశ్వాసాలు కాబట్టి మీకు తెలియదు. ఎందుకంటే కొంతమంది నా వైపు కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటారు. నేనేం చేస్తానంటే, నేను కూడా కళ్ళు ఆర్పకుండా ఆమె అయిపోయి నేను చూడను, నా చేతులున్న తాళపు చోళ్ళని చూస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు ఎందుకు చూస్తారో తెలుసా? అలాగా కొంతమంది చాతబడి క్లాసులోకి వచ్చేద్దాం కొంతసేపు, వాళ్ళు ఎందుకు అలా చూస్తారో తెలుసా? ఒక వశీకరణం అన్నమాట. వాళ్ళ మైండ్లోకి మనం వెళ్ళిపోతాం. ఆ కావేడు తిప్పుతాటే, ఏది మాట్లాడితే. మీకు విషయం తెలుసా? సేవకుల్ని కొంతమంది స్త్రీలు లోపరుచుకుంటారు సంఘంలో. సేవకుల్ని నాకు నెంబర్ ఆఫ్ మంది తెలుసు. ఆశలతమ్మ గారు పెనమలూరులో కూడా ఇన్సిడెంట్ జరిగిందండి. సేవకులను కొంతమంది జెజబేలు పిక్ చేసుకుంటారు, సేవకులను కొంతమంది దెలైలాలు పిక్ చేసుకుంటారు, సేవకులను కొంతమంది పోతీఫర్ వైఫ్స్ భర్తలు ఉన్నా సరే. నేను చెప్తుంది వాస్తవాలు. నీకు వాక్యం వింటున్నప్పుడు కఠినంగా ఉన్నా సరే నేను చెప్తుంది నగ్న సత్యాలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది మందులు పెట్టడానికి, చాలామంది వాళ్ళ వెనకాల తిప్పుకోవడానికి, వాళ్ళు చెప్పిన మాట వినటానికి. ఎప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా వినండి. నీ చేతుల వైపు మాత్రం నీ కనులు ఎప్పుడు కూడా చూస్తూనే ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా ఆయన అరచేతిలో చూస్తాడు. ఎందుకు? దేవుడు ఎప్పుడు కూడా తన చేతులు చూసుకుంటాడు. ఎందుకు తెలుసా మీకు? గాయాలు చూసుకుంటాడా? అమ్మో నన్ను గుచ్చేసారే మా ఇద్దరు మందని చూస్తాడా? ఎప్పుడు ఆయన చేతిలో చూస్తాడు. ఎందుకు? మీకు తెలిస్తే చెప్పండి. నా చేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఎప్పుడు ఆయన చేతుల్లో చూస్తుంటే ఒకరోజు నేను అడిగా,
కథ నా వైపు చూడరాదు, ఏం పొద్దాలు చేతులు చూసుకుంటున్నావు నా దేవుడిని. అడ్డుగా ఉన్న చెయ్యి ఇటు తిప్పాడు, నేనే ఉన్నా చేతిలో. చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను. దేవుడు ఎప్పుడు కూడా చేతులు చూస్తా. నువ్వు కూడా నీ చేతులు చూసుకో. నీ చేతులు చూసినప్పుడు దాంట్లో ఆ ఫైర్ అభిషేకం నీ చేతుల్లో నిలబడి ఉంటుంది, తైలాభిషేకం నీ చేతుల్లో నిలబడి ఉంటుంది, ఆ పరలోకపు కీస్ నీ చేతుల్లో ఉంటాయి. నీ చేతులను ఎప్పుడు నువ్వు చూసినప్పుడు, ఇది చాలా బలంగా మీ మైండ్లో రాసుకోవాల్సిన మాట, మీ చేతులను చూసినప్పుడు ఎవ్వరి వరలో మీరు పడిపోరు. దేవునికి స్తోత్రం. ఈ లోకాన్ని జయిస్తారు మీ చేతులను మీరు చూసినప్పుడు. ఈ చేతులు మీరు చూసినప్పుడు లోకాన్ని జయిస్తారు. మోషే కూడా చేతులు చూశాడు, మోషే కూడా చేతులు ఎత్తాడు, అమాలేకుల్ని జయించాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎప్పుడు కూడా దేవుడు మన చేతుల అధికారం ఇచ్చాడు కనుక ఈ చేతుల్ని ఎప్పుడు మనం చూస్తూ ఉండాలి. నెగిటివ్ పొజిషన్స్, నెగిటివ్ పరిస్థితులు వచ్చినప్పుడు చేతులు చూస్తూ ఉండాలి. గబుక్కున మాట్లాడకూడదు, కంగారు పడి ఏ మాట పడితే మాట మాట్లాడకూడదు. నువ్వు గబుక్కున మాట్లాడకూడదు, కంగారు పడి కోప్పడకూడదు, కంగారు పడి అనేకమైన అదర్ యావగేషన్స్ పెట్టుకోకూడదు. ఎప్పుడు నీ చేతులు చూడాలి. ఏం చేస్తే అపవాది నాకెళ్ళిపోతాడు, చాలా జాగ్రత్తగా కేర్గా నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అయితే నా వైపు చూడండి. దేవుడు గెత్సెమనీలో ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుప్రభు వారు ఈ ముగ్గురు శిష్యులు అలానే మిగతా శిష్యులు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగినగా ప్రార్థిస్తూ ఉంటే ప్రతిసారి పడుకుండిపోతున్నారు. యేసుప్రభు రావడం ఒక గంటైనా మెలకుగుండి ప్రార్థన చేయలేరా అని చెప్పడం, మరలా పడుకున్నారు కొడకబెట్టి, మరలా దేవుడు రావడం మరలా ఒక గంటైనా నా కొరకు ప్రార్థన చేయలేరా, మరలా పడుకున్నారు, మరలా మూడోసారి వచ్చి మీరు శోధనలోనికి ప్రవేశించకూడనట్లుగా మీరు ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తాడు. అయినా పడుకున్నారు. ఒక శబ్దం వినపడుతుంది పేతురు చెవులకు. పేతురు మంచి గురకలో ఉన్నాడు. ఒక శబ్దం వినపడుతుంది, యేసు ఎవరు, యేసు ఎవరు, యేసు ఎవరు. దేవాలయపు సైనికులు, రోమా ప్రభుత్వపు సైనికులు వచ్చి యేసును పట్టుకెళ్ళడానికి వచ్చాడు. ఇస్కరియోతు యూదా యేసును పట్టించడానికి తీసుకుని వచ్చారు. వెంటనే పేతురు చెవులో మాట పడుతుంది, యేసు ఎవరు, యేసు ఎవరు, యేసు. ఏదో ఒక గందరగోళం, గలిబిలి, కొన్ని వందల జనం ఉన్నట్లుగా పేతురు యొక్క చెవులకి వినపడుతోంది. వెంటనే ఒక కన్ను తెరిచి ఇలా చూశాడు. ఇటు దేవాలయపు సైనికులు ఉన్నారు, ఇంకో కన్ను తెరిచి ఇలా చూశాడు, ఇటు రోమా సైనికులు ఉన్నారు. వెంటనే నిద్రమత్తులో లెగిసి వరలో నుంచి కత్తి తీసి ఆ రోమా సైనికుల్లో ఒక్కడి మెడ నరికేద్దామని చూస్తే చవుడిపోయింది. ఇద్దరిని ముట్టి చెప్పండి, చర్చిలో నిద్రపోకూడదని చెప్పండి. చర్చిలో నిద్రపోతే, ఆరాధనలో నిద్రపోతే ప్రమాదాలు జరుగుతాయి. నిద్రలో వేసేసాడు ఏటంతే, మెడ మీదే వేద్దాం అనుకున్నాడు కానీ చెవు మీద పడింది. నిద్ర చాలా భయంకరం. అందుకే మందిరానికి వచ్చేది నిద్రపోవడానికి కాదు, దేవుని యొక్క వాక్యాన్ని, ప్రత్యక్షతను, అభిషేకాన్ని పొందడానికి జ్ఞాపకం చేసుకోండి. చర్చికి వచ్చి నిద్రపోయారా, మీ జీవితంలో ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిద్ది. అది నేను చెప్తుంది అర్థం. పేతురు మెడ నరుకుదామనుకుంటే చెవు నరికేశాడు కదా. మీ జీవితంలో మీరు ఏదైతే గోలుగా పెట్టుకున్నారో ఇంకొక నాశనకరమైన పరిస్థితులు జరుగుతాయి మీకు. కాబట్టి చర్చిలో నిద్రపోకూడదని మరొకసారి గట్టిగా కల్లెర చేసి చెప్పండి, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. చర్చిలో నిద్రపోకూడదు, చాలా డేంజరస్ స్పాట్ అది. చర్చిలో నిద్రపోయారో ఒకటి అనుకుంటే ఒకటి జరిగిద్ది. చర్చిలో నిద్రపోయారో ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. చాలా ప్రాముఖ్యం, చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటను మీరు మైండ్లో పెట్టుకోవాలి. అందుకని ఎవరు కూడా నిద్రపోవడానికి వీళ్ళే. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇక నేను అనుకున్నాను పేతురు పని అయిపోయింది. పోయిన సంవత్సరం జనవరి 1కి కేకు 47 ముక్కలు కోసినట్లుగా పేతుర్ని 47 ముక్కలు కోసేస్తారు రోమా సైనికులు నేను అనుకున్నాను. కానీ దేవుడు వెంటనే పేతురు పక్షంగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. వెంటనే ఆ మలికి యొక్క చెవికి ఇదిగో ఎంటిన చెవి తీసి అరలా దేవుడు ఒక శస్త్ర చికిత్సను చేసి, ఒక సూపర్ న్యాచురల్ చికిత్సను చేసి రక్తపు మరకలు లేకుండా ఆ చెవిని మరలా పూర్తి చేశాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆ రోమా సైనికుల యొక్క ఖడ్గాన్ని పేతురు మీద దేవుడు వేయనివ్వలేదు. ఈ రోజున దేవుడు చాలామంది కుటుంబాల్ని కప్పబోతా ఉన్నాడు. నీవు తెలియక చేసిన పొరపాట్ల మేరకు దేవుడు సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. ఒక సాధారణమైన ప్రొటెక్షన్. దేవుడే నీ పక్షం నిలబడి నీ కార్యములను జరిగించునుగాక. హల్లెలూయా. వేగంగా దేవుడు పనిచేశాడు. వేగంగా దేవుడు నీ మీద అపవాది యొక్క జూదం, అపవాది యొక్క కాడి నీ మీద పెట్టబడకుండా వేగంగా దేవుని పక్షం నిలబడబోతా ఉన్నాడు. ఈ రాత్రి కొంతమంది జీవితాల్లో వేగమైన దేవుని కార్యాలు చూడబోతా ఉన్నారు. హల్లెలూయా.
యేసుని సైనికులు తీసుకెళ్ళిపోతున్నారు. రోమా సైనికులు, దేవాలయపు సైనికులు యేసును పట్టుకొని బంధించి తీసుకెళ్ళిపోతున్నాడు. కయాఫా ఆధ్వర్యంలో యేసును ఉంచారు. కయాఫా ప్రభుత్వం, కయాఫా ఆధ్వర్యంలో ప్రధాన యాజకుని ఆదాయంలోనికి తీసుకుని పోయారు. అప్పుడు పేతురు ఎక్కడ నడుస్తున్నాడో తెలుసా? యేసుని యేసు అక్కడుంటే పేతురు ఇక్కడున్నాడు. యేసు అక్కడుంటే పేతురు ఇక్కడున్నాడు. పేతురు యేసుకు దూరంగా నడుస్తున్నాడు. దగ్గరగా ఉండవలసిన పేతురు ఇప్పుడు దూరం అయిపోయాడు. దగ్గరగా నడవలసిన పేతురు దూరం అయిపోయాడు. ఇద్దరిని ముట్టి చెప్పండి, మనం యేసుకు దగ్గరగా నడవాలని చెప్పండి. హల్లెలూయా. దగ్గరగా మనం యేసుకి నడవాలి. ఎప్పుడు కూడా మన ప్రభుకు దూరంగా నడవటానికి వీలు లేదు. మనం ఆయనకు దగ్గరగా నడవాలి. అయితే పీటర్ ఆయనకు దూరంగా నడిచి కయాఫా గుమ్మం దగ్గర కూర్చున్నాడు. యేసు లోపలికి తీసుకుని వెళ్ళిపోయారు యేసుని. కానీ ఈ పీటర్ మాత్రం, పేతురు మాత్రము ఆ కయాఫా ద్వారం దగ్గర, గుమ్మం దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆ కయాఫా ఆధ్వర్యంలో ఆ ద్వారము దగ్గర, గుమ్మము దగ్గర బొగ్గులు, చల్లారిపోయిన బొగ్గులు, బర్నింగ్ ఫైర్ మండుతూ ఉంది. బొగ్గులు మండుతూ ఉన్నాయి. ఆ మంటలో, ఆ వెలుగులో పేతురు కూర్చొని ఉన్నాడు. 18 సంవత్సరాల అమ్మాయి ఆ కయాఫా ఆధ్వర్యంలో ఉన్న ఆ బొగ్గుల మంటల వెలుగులో పేతురుని చూసింది. పేతురుని చూసింది, నీవు యేసుతో కూడా ఉన్నవాడివే కదా, నీవు యేసుతో కూడా ఉన్నవాడివే కదా అని అడిగింది. నో, లేదు లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు. వినుట వలన విశ్వాసం వస్తుందని ఎంత నిజమో. మనం విశ్వాసం ద్వారా రక్షించబడిన ప్రజలు. నోటి మాటతో, విశ్వాసం ద్వారా, పలకం ద్వారా మనం రక్షించబడిన బిడ్డలు. ఎప్పుడు కూడా నోటి మాటతో నో అని దేవుని విషయాల్లో చెప్పకూడదు. మనం ఎప్పుడైతే, మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు నీ నోటితో నో అని అనకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని విషయాల్లో, దేవుని పరంగా వస్తే, దేవుని పరంగా మాట్లాడితే, దైవజనుడి పరంగా మాట్లాడితే ఎప్పుడు కూడా మీ నోరులు నో, ఎన్వో నో అని మాట్లాడకూడదు. ఆయన నాకు తెలుసు, ఆయనకెవరూ తెలుసు అని చెప్పాలి. కానీ ఇక్కడ పీటర్ అలా చెప్పలేదు. నో, నాకు ఆయన ఎవరో తెలియదు. రెండోసారి ఆ చిన్నదంటుంది, నువ్వెవరో తెలియదు అంటున్నావు. నీ నోటి మాటలు నాకు చెప్తున్నాయి, నీ నోటి మాటలు నాకు చెప్తున్నాయి నువ్వు ఆయన మనిషివేనని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన నోటి మాటల ద్వారా దయ్యాలు గమనించాలి. వీరు దేవుని బిడ్డలని దయ్యాలు గమనించును గాక. నీ నోటి మాటల చేత వీరు దేవుని బిడ్డలని దయ్యములు గమనించును గాక. మన నోటి మాటల ద్వారా వీరు దేవుని బిడ్డలని దయ్యములు గమనించును గాక. ఓ, ఆ చిన్న పాప గమనిస్తుంది, దేవుని వైపే ఉన్నావని నోటి మాటలు చెప్తున్నాయన్న. నో, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు. మూడోసారి కూడా అడిగింది, నాకు ఎక్కడో కొడుతుంది, నువ్వు ఆయనలో నేను చూశాను, ఆయన వెనకాల ఉండడం చూశాను, ఆయన పక్కన ఉండి చూశానంటే నువ్వు నన్ను చూడలేదులే, నేను ఆయన ఎవరో నాకు తెలియదు, నాకులాగా ఇంకో వ్యక్తి ఉన్నాడేమోలేనని మభ్యపరిచేసి ఆ పాపను పంపించేశాడు. ఇప్పుడు పేతురు కోడి కుయ్యక మునిపే 3 సార్లు అబద్ధం ఆడేశాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు పేతురు ఏమైపోయినట్లు? ఫెయిల్ అయిపోయాడు. దగ్గరగా నడిచే వ్యక్తి దూరం అయిపోయాడు. ఆయనతో ప్రేమానురాగాలు పంచుకున్న వ్యక్తి, స్పెషల్గా మారిపోయిన వ్యక్తి ఒక్కసారిగా దేవుడు ఎవరో తెలియదని ముమ్మారు మాట్లాడి బొంకి ఫెయిల్ అయిపోయాడు తన జీవితంలో. నేను అడిగాను, ప్రభా, ఇప్పుడు పేతురు ఫెయిల్ అయిపోయాడు కదా, నువ్వేం చేస్తావని అడిగాను దేవుడిని. ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వేం చేస్తావు? పేతురు ఫెయిల్ అయిపోయాడు కదా, నువ్వేం చేస్తావు? డోంట్ వరీ జయరాజ్, ఐ యామ్ ఏ రిస్టోర్. నేను మరలా నా పేతుర్ని సమకూర్చబోతున్నాను. డోంట్ వరీ జయరాజ్, ఐ యామ్ రిస్టోర్. నేను రిస్టోర్ చేయబోతున్నాను యేసునామములో, నేను రిస్టోర్ చేయబోతున్నాను యేసునామములో. నేను పేతుర్ని మరలా సంపాదించబోతా ఉన్నాను, నేను మరలా సమకూర్చబోతా ఉన్నాను.
దావీదు గుడారమును తిరిగి సమకూర్చిన దేవుడు. పడిపోయిన దావీదు గుడారమును కొడితే గట్టిగా మంచిగా చప్పట్లు కొట్టండి. పడిపోయిన దావీదు గుడారమును సమకూర్చిన దేవుడు. నేను మరలా పేతుల్ని సమకూర్చబోతా ఉన్నాను. మరలా పడిపోయిన గృహాలను లేపబోతా ఉన్నాను. మీలో కొందరు తొలి ప్రేమను తిరిగి సంపాదించుకోబోతున్నారు. మీ తీవ్రతను సంపాదించుకోండి, మీ ఆసక్తిని సంపాదించుకోండి. మీలో తొలి ప్రేమ రావాలి, మీలో తీవ్రత రావాలి, మీలో అభిషేకం రావాలి. రెండవ అవకాశం దేవుడు మీకు ఇస్తా ఉన్నాడు. రీస్టోర్ అవ్వండి, రీస్టోర్ అవ్వండి, రీస్టోర్ అవ్వండి. మొదటి ప్రేమ, మొదటి తీవ్రత, మొదటి అభిషేకం, మొదటి రిమాల తునానమ షన్నాల రిఖానమ రఠాల తునాన తిరిమ ఖతరవలరి. హల్లెలూయా, హల్లెలూయా. వినండి ప్రియ దైవజనమా, చాలా మందిలో మొదటి ప్రేమ లేదు, చాలా మందిలో మొదటి తీవ్రత లేదు, చాలా మందిలో మొదటి ఫైర్ లేదు, చాలా మందిలో మొదటి అభిషేకం లేదు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మొదటి ప్రేమ ఎక్కడ కోల్పోయావో, మొదటి తీవ్రత ఎక్కడ కోల్పోయావో, మొదటి అభిషేకాన్ని ఎక్కడ కోల్పోయావో, దేవుని కొరకు బలంగా నిలబడే నీవు, దేవుని కొరకు బలంగా బ్రతికే నీవు, అందరినీ ప్రేమించే నీవు, అందరినీ ఆదరించే నీవు, అందరినీ అధికముగా దీవించే నీవు ఇప్పుడు ఎందుకు ఇలా తయారైపోయావు? ఇప్పుడు ఎందుకు ఇలా పతనమైపోయావు? మొదటి ప్రేమ మరలా రీస్టోర్ అవ్వాలి ప్రభువా. మొదటి తీవ్రతనాలు రీస్టోర్ అవ్వాలి ప్రభువా. మొదటి మంట రీస్టోర్ అవ్వాలి ప్రభువా. మొదటి అభిషేకం రీస్టోర్ అవ్వాలి ప్రభువా. నేను పేతుర్ని రీస్టోర్ చేయబోతున్నాను. అయితే రెండవ అవకాశం మనందరికీ కావాలి. మొదటి ప్రేమ మరలా పొందుకోవాలంటే రెండవ అవకాశం కావాలి. మొదటిగా వాక్యం చదివే అభిషేకం మరలా రావాలి. మొదటిగా ఉపవాసాలు ఉండే అభిషేకం మరలా మనకు కావాలి. ఇప్పుడు తెగ తినేస్తున్నావు, తెగ తినేటివి. సోమవారం నుంచి ఆదివారం తినేస్తూనే ఉన్నావు, 360 రోజులు తినేస్తూనే ఉన్నావు. ఇదివరకు వారానికి ఒక రోజు ఉపవాసం ఉండే నీవు, వారానికి 2 రోజులు ఉపవాసం ఉండే నీవు సాకులు చెప్తూ నొప్పులు వస్తున్నాయి, బీపీ పడిపోతుంది, షుగర్ పెరిగిపోతుందని సాకులు, దొంగ సాకులు చెప్పి ఓ రోజు తినేస్తున్నావు, రోజు తినేస్తున్నావు. మొదటి మంట నీలో లేదు, మొదటి ఉపవాస తీవ్రత నీలో లేదు. ఇప్పుడు ఎందుకో నువ్వు పడిపోయావు, ఎందుకు నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు? నీ గురించి నేను సలహాలు అడగటానికి నేను ఏమి బోధ చెప్పట్లేదు. నువ్వెందుకు మొదటి ప్రేమ తగ్గిపోయావని నేను అడగను. అడిగితే నువ్వు చెత్తంతా తీసుకొచ్చి చెప్తావు, అదండి ఇదండి ఇదండి అదండి. చెత్త కాదు ఈ రాత్రి మాట్లాడేది. ప్రత్యక్షతను విని రాత్రి నవ్వు, ప్రత్యక్షను పొందుకో. చెత్త కాదు, నాకు చెత్త కాదు అవసరం. నువ్వు ఎలాగైనా మొదటి ప్రేమ మరలా పొందుకోవాలి. మొదటి నీ అభిషేకం ఎలా ఉండేదో తెలుసా? మొదటి నీ అభిషేకం ఎలా ఉండేదో తెలుసా? మందిరాన్ని వదిలి అందరూ వెళ్ళిపోయినా నువ్వు మాత్రం ఇంకా అభిషేకంలో కొట్టుకుని 2-3 గంటలలా కొట్టుకుని ఉండిపోయేదానివి నువ్వు. ఇప్పుడు ఏదో తేడా జరిగింది, ఇప్పుడు ఏదో తేడా జరుగుతుంది. నీకు నువ్వుగా దరిద్రమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నావు. మందిరం మీద ప్రేమ ఉండట్లా, దైవజనుడి మీద ప్రేమ ఉండట్లా, మొదటి ప్రేమ లేదు, మొదటి మంట లేదు. ఎంత టైం అయినా సరే దేవుని కొరకు నువ్వు నిలబడేదానివి. ఇప్పుడేంటో ఊరుకుపాటు వచ్చేస్తుంది, కంగారుపాటు వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. ఇవన్నీ తగ్గిపోయాయి. ఇదివరకు అర్ధరాత్రులు మెరుగుగుండి స్తోత్రం 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 అని ఆర్పాటించే నీవు, ఓ సంతోష గానములు చేసే నీవు. మీకు విషయం తెలుసా? ఇదివరకు అభిషేక ప్రార్థనలకి కొంతమంది ఎన్ని గంటలకు భోజనం చేసేవారు? 3. తెల్లవారుజామున చెప్తుంది, మధ్యాహ్నం కాదు, 4. రాజరాజేశ్వరపేటలో అభిషేక ప్రార్థనలకి రాత్రులు మనమే తిరిగేవాళ్ళం, ఎవరు ఉండేవాళ్ళు కాదు, దయ్యాల్లాగా. అవన్నీ గుర్తున్నాయా కొంతమందికి? ఇప్పుడు ఏమి లేదు, నేను బాగా కంగారు వచ్చేస్తుంది నీకు, నువ్వు వెయిటింగ్ చేయలేకపోతున్నావు, నువ్వు నిలబడలేకపోతున్నావు. ఈ బేబీ వచ్చి నువ్వు ఇలాంటి పర్సన్వి కాదు. నువ్వు స్టార్టింగ్లో కొంతమందిని చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు ఇలాంటి వాళ్ళు కాదు, మీరు దేవుని కొరకు రోషంగా నిలబడేవాళ్ళు. ఎంతమందికైనా సమాధానం చెప్పే మీరు,
రాత్రులు నిద్రాహారాలు మానేసి దేవుని కొరకు పొద్దుకాతము ఎత్తి చేతులెత్తి అనేక అంశముల కొరకు ప్రార్థన చేసే మీరు, రాత్రులు అన్య భాషలు అనర్గళంగా మాట్లాడే మీరు, దానికి అర్థాలు చెప్పే మీరు, దేవుని కొరకే రోడ్ల మీద పరిగెత్తే మీరు. ఇప్పుడు ఏదో సంథింగ్ ఏదో జరిగింది, ఏదో జరుగుతుంది. మీరు చెప్పొచ్చు అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా అని, బలం ఉండొచ్చు లేకపోవచ్చు అని మీరు చెప్పొచ్చు. కానీ అభిషేకం ఒకటే, అభిషేకంలో మార్పు లేదు. 80 సంవత్సరాల మోషేని అభిషేకం వాడుకుంది, అభిషేకంలో మార్పు లేదు. 99 సంవత్సరంలో శారమ గర్భాన్ని తెరిసింది అభిషేకం, అభిషేకంలో మార్పు లేదు. ప్రధానమైనటువంటి కన్యకని పరిశుద్ధాత్ముడు గర్భం దాల్చేలాగా చేశాడు, అభిషేకంలో తేడా లేదు. నీ బాడీలో తేడాలు నాకేం చెప్పొద్దు. అభిషేకం నీ బాడీలోకి వస్తే ఎండిపోయిన ఎముకలైన లెగిసి డ్యాన్సులు వేయాల్సిందే. దేవునికి స్తోత్రం. షుగర్లు, బీపీలు, టెన్షన్లు, హై బీపీలు ఇవేం చెప్పొద్దు. అభిషేకం వస్తే ఇవన్నీ కాలిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, కీళ్ళ నొప్పులు అని మాట్లాడొద్దు. అభిషేకం నీలోకి వస్తే ఒక సూపర్ న్యాచురల్ స్పిరిట్ వస్తుంది. డబ్బు ఉంది, డబ్బు లేదని మాట్లాడొద్దు. అభిషేకం అంటే అన్ని మీద కలుగుతూ ఉంటాయి. ఇవేమి చెత్తమాగొద్దు. రియాలిటీలోకి రండి, వాస్తవంలోకి రండి. చెత్త మాటలు బోల్డ్ చెప్తారు. మిమ్మల్ని అడిగితే ఎందుకని ఇలా ఉన్నామంటే బోల్డ్ మాట్లాడతాడు. వద్దు, చెత్త వద్దు. చెత్త వల్ల జీవితాలు కట్టబడవు. చెత్త ఈ రాత్రి నీ మీదకి వచ్చే అభిషేకం ద్వారా కాలిపోవాలి. ఈ రాత్రి మనలో మండుతున్న అగ్ని ద్వారా చెత్త కాలాలి, రియాలిటీ బయటపడాలి. రిస్టోర్ చేసుకుందాం ఈ రాత్రి. ఎందుకు రిస్టోర్? నేను కూడా రిస్టోర్ చేసుకోవాలి. ఎందుకు అంటున్నానంటే, రెండవ అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు గనక. మొదటి ప్రేమ కావాలని అడగండి, మొదటి మంట కావాలని అడగండి, మొదటి దర్శనాలు కావాలని అడగండి, రాత్రి పగలు నీ కొరకు పరిగెత్తే కసి రోషం కావాలని అడగండి, వారం వారం ఉపవాసాలు ఉండి అభిషేకం కావాలని అడగండి, మందిరాలకు పరిగెత్తే తీవ్రత కావాలని అడగండి, వాక్యం చదవకుండా ఉండలేని ఆ అవకాశాలకు ఇవ్వమని అడగండి. రెండవ అవకాశం ఇవన్నీ రిస్టోర్ చేసుకోండి. జయరాజ్, డోంట్ వరీ, ఐ ఆమ్ ఏ రిస్టోర్. నేను పేతురుని మరలా రిస్టోర్ చేయబోతున్నానని దేవుడు మాట్లాడాడు. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. నాకున్నది ఒక్క పేతురు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడిని అడిగాను, దేవుడా ఇప్పుడు పేతురును డిస్మిస్ చేస్తావా, పేతురుని తీసేస్తావా అంటే, నాకున్నది పేతురు మాత్రమే. నేను అదే పేతురులో మరలా మొదటి ప్రేమను తీసుకొస్తాను, అదే పేతురులో మొదటి రిస్టోర్ చేస్తాను, నేను సమకూరుస్తానన్నాడు. నాకు తెలిసింది జయరాజు మాత్రమే. నాకు జయరాజు కావాలి, నాకు అపోస్తలిక్ సంఘం కావాలి. దీనినే రిస్టోర్ చేయబోతున్నాను, రిస్టోర్ చేయబోతున్నాను, రిస్టోర్ చేయబోతున్నాను యేసు నామములో. హల్లెలూయా. రిసీవ్ ద సెకండ్ ఛాన్స్. నువ్వు రెండవ ఛాన్స్ను యేసు నామములో పొందుకోండి. రిసీవ్ ద సెకండ్ టచ్. దేవుని నామములో నువ్వు రెండవ తాకిడిని పొందుకోండి. ఫర్ యువర్ దేర్ ఈజ్ నో రీప్లేస్మెంట్. నీ ప్లేస్ దేవుడు ఎవ్వరికి ఇవ్వడు, నిన్ను బదిలీ చేయుడు దేవుడు. పక్కనలకి ఇద్దరిని తాకి చెప్పండి, నీ ప్లేస్ నీకే ఉందని చెప్పండి. నేను అడిగాను, ఇంత చేసిన పేతురు నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు? 3 సార్లు నువ్వు ఎవడో నాకు తెలియదని చెప్పాడు, నీకు దూరం అయిపోయాడు. అలాంటి నీకు అవసరమా? నేను అడిగాను దేవుడిని ఇక్కడికి వచ్చేటప్పుడు. యేసయ్యా, బిలాము విషయంలో గాడిదను వాడుకున్నావు కదా, పేతురు 3 సార్లు బొంకి అబద్ధం చెప్తే కోడిని వాడుకున్నావుగా పేతురికి మేలు కొలపడానికి. కోడిని వాడుకున్న నువ్వు, గాడిదని వాడుకున్న నువ్వు, ఎందుకని? నేను పొరపాటున ఒక మాట అనేసి ఆ మాట నేను చెప్పేస్తున్నాను మీకు. పొరపాటున ఎందుకో నా నోట్లోంచి వచ్చేసింది. సిగ్గు విడిచి ఎందుకు పేతురంట పడుతున్నావన్నా? ఒక్క మాటలో చెప్పాలంటే సిగ్గు లేకుండా ఎందుకయ్యా పేతురు వెంట పడుతున్నావు అని అన్నా. మరి చంపలేసేసుకున్నా, ప్రభా క్షమించు 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 క్షమించని. ఏం కాదులే జయరాజ్, నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. గాడిదని వాడుకున్నావు, కోడిని వాడుకున్నావు అంటున్నావు కదా, ఎందుకయ్యా సిగ్గు విడిచి పేతురు వెంట పడుతున్నావు అంటున్నావు కదా, వాటిని వాడుకున్న నీవు ఎందుకు ఆ పేతురు వెంట పడుతున్నావు? నువ్వు చాలామంది దొరుకుతాడు, గడ్డి పరకను కూడా వాడుకుంటావు కదా అంటే దేవుడు అన్నాడు, నేను గాడిద కోసమో కోడి కోసమో ప్రాణం పెట్టలేదు అన్నాడు. నేను ప్రాణం పెట్టింది మీకోసం, గాడిద కోసమో కోడి కోసమో కాదు నేను ప్రాణం పెట్టింది. ఓ, నా మంద బుద్ధి అలా ఉంది, నా పరిస్థితి.
కానీ ఒక మాట పొరపాటున దేవుణ్ణి అనేసాను ఈరోజు. సిగ్గు విడిచి పేతుర్ని ఎందుకని వెంటాడుతున్నావు? సిగ్గుని వదిలిపెట్టి ఎందుకని పేతురు వెంటపడుతున్నావు? నాకు పీటర్ కావాలి. నేను పేతుర్ని రీస్టోర్ చేయబోతున్నాను. ఈ రోజున ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రవచిస్తున్నాను. కొంతమంది వెనక దేవుడు సిగ్గు విడిచిపడుతున్నాడు. కొంతమంది వెనకాల దేవుడు సిగ్గు లేకుండా పడుతున్నాడు. ఇప్పుడు కూడా ఎవరితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. సిగ్గు లేకుండా దేవుడు నీ అంట పడుతుంటే నువ్వు ఇంత దారుణంగా దిగజారుతున్నావు. సిగ్గు లేకుండా దేవుడు నువ్వే కావాలని ఈ రోజుకి అంటున్నాడు. నువ్వు ఇంకా నెత్తికెక్కి కూర్చుంటున్నావు. నాకు ఏడుపు వచ్చింది ఆ మాటకి. నేను అన్న మాటకి నేనే ఏడు చేసా. ప్రభా, నా వెంట కూడా సిగ్గు లేకుండా పడుతున్నావు కదా. నువ్వెన్ని చేసినా నిన్ను కాదనుకోవట్లేదు ఆయన. రెండవ అవకాశం ఇద్దామని రాత్రి ఇక్కడ దాకా వచ్చాడు. ఎవరితోనో, కొంతమంది యవనస్తులతో, కొంతమంది యవనస్తురాలతో, కొంతమంది భార్యాభర్తలతో, కొంతమంది పిల్లలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు కూడా సిగ్గు లేకుండా దేవుడు నీ వెంట పడుతున్నాడు. ఎందుకు ఇంకా దేవుడిని బాధ పెడతావు? సిగ్గు లేకుండా నీ వెంట పడుతున్నాడు ఆయన. దేవుడు నన్ను, అయ్యా నీకు నామూషిగా లేదా? మీ విషయంలో నాకెందుకురా నామూషి? మీకోసమే ప్రాణం పెట్టాను నేను. మీరు లేకపోతే నేను బ్రతకలేనురా. అందుకే నా ఇజ్జత్ పోయినా పర్లేదు, నేను దేవుడిని మర్చిపోయాను. నేను ఏదైనా చేయగలను, కానీ మీ విషయాల్లో నేను అవి మర్చిపోయాను. సిగ్గు లేకుండా అపోస్తలిక సంఘం వెంట పడుతున్నాను. సిగ్గు విడిచిపడుతున్నాను. ప్రతి వారం మాట్లాడుతున్నాను నేను సిగ్గు లేకుండా. ప్రతి వారం మాట్లాడుతున్నాను. అమ్మ, బాబు, బుజ్జి అని ప్రతి వారం చెప్తున్నాను. ఇంకా బాధ పెట్టద్దు, ఇక తప్పది. సిగ్గు లేకుండా సిగ్గు విడిచి పడుతున్నాడని ఇంకా బాధ పెట్టకూడదు, తప్పది. పక్కన వారికి చెప్పండి, ఈ రాత్రి నుండి బాధ పెట్టొద్దని చెప్పండి యేసయ్యని. కయాఫా ద్వారము వద్ద మండుచున్న మంట వెలుగులో పేతురు బొంకాడు. కయాఫా దగ్గర ఒక ఫైర్ ఉంది. కయాఫా దగ్గర ఒక ఫైర్ ఉంది. కయాఫా ఆధ్వర్యములో, ఇదిగో ప్రధాన యాజకుని ఆధ్వర్యములో ఒక ఫైర్ ఉంది. ఆ ఫైర్లో పేతురున్నాడు. కానీ గలిలయ సముద్రపు ఒడ్డున దేవుని చేతులతో రాజేసిన ఫైర్ నాకు ఇప్పుడు కనబడుతుంది. గలిలయ సముద్రమున రాజేసిన ఫైర్ నాకు ఇప్పుడు కనబడుతుంది. ఎవరెవరైతే కయాఫా ఫైర్ లో ఉన్నారో, మీరు ఆ ఫైర్ ని దాటి గలిలయ సముద్రపు అగ్ని మీదకి మీరు రండి. గలిలయ సముద్రపు ఒడ్డున దేవుని స్వహస్తముతో ఒక ఫైర్ మండుతా ఉంది. నేను చెప్పింది మీకు అర్థమైందా? కయాఫా ఆధ్వర్యంలో ఒక మంట ఉంది. గలిలయ సముద్రపు ఒడ్డున ఒక మంట ఉంది. కయాఫా ఆధ్వర్యంలో ఉన్న మంట నీలో ఉంటే నువ్వు అబద్ధాలు మాట్లాడతావు, నువ్వు దిగజారిపోతావు. మనకు లోకపు వెలుగు కాదు కావాల్సింది, మనకి దేవుని వెలుగు కావాలి. గలిలయ సముద్రపు ఒడ్డున ఒక మంట మండుతూ ఉంది. గలిలయ సముద్రపు ఒడ్డున దేవుడు ఒక మంటను మండిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా,
హల్లెలూయా. ఈ రెండవ అవకాశంలో చాలా అవకాశాలు దేవుడు మనకిస్తున్నాడు. దేవుడు ఈ రెండవ అవకాశంలోనే నీ శూన్యము వంటి నిరాకారముగా నీ జీవితాన్ని దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈ రెండవ అవకాశంలోనే పగిలిపోయిన నిన్ను ఘనమైన పాత్రగా మార్చబోతా ఉన్నాడు. ఈ రెండవ అవకాశంలోనే నీ కంటి చూపు స్పష్టంగా దేవుడు చూపించబోతా ఉన్నాడు. ఈ రెండవ అవకాశంలోనే అద్భుతమైన దేవుడు కయాఫా మంట నుండి ఇదిగో గలిలయ సముద్రం మీద యేసు ప్రభువు రగిలించిన మంటలోనికి నిన్ను తీసుకురాబోతా ఉన్నాడు. నీ వేడి మారబోతా ఉంది. దేవునికి స్తోత్రం. నీ ఫైర్ మారబోతా ఉంది. నీ వెలుగు మారబోతా ఉంది యేసు నామములో. హల్లెలూయా. పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్ళాలి, నేను చేపలు పట్టడానికి వెళ్ళాలి. ఏ పీటర్, నువ్వు అభిషేకించబడిన వ్యక్తివి. ఏ పీటర్, నువ్వు అభిషేకించబడిన వ్యక్తివి, నేను చేపలు పట్టడానికి వెళ్ళాలి. ఎవరంటున్నారు ఈ మాట? పేతురు. చాలామంది నేను చాలామందిని చూశాను. దేవుని పరిచర్యకు వచ్చిన వారు, దేవుని పరిచర్యకు సమర్పించుకున్నవారు, వారు వదిలేసి వచ్చిన పాత వలలను కూడా టచ్ చేస్తున్నారు. యూట్యూబ్లో ఎంతమంది చూస్తూ ఉన్నారు. దేవుని కొరకు సమర్పించుకొని దేవుని కొరకు బ్రతుకుతున్న పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని కొరకు బ్రతుకుతున్న పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరలా మీరు వదిలేసినవి వాటి జోలికి మీరు వెళ్ళకూడదు. మీకు విషయం తెలుసా? అభిషేక ప్రార్థనకి సత్య సిస్టర్ ఒక ఫ్యామిలీని తీసుకొస్తుంది, ఒక చిన్న పిల్లోడిని. వారి తల్లి చెప్తా ఉంది, వారి దైవజనుడు చెప్పాడంట, అమ్మా నువ్వు పని ఏం చేయొద్దు, దేవుడు నిన్ను పిలిచాడు, నువ్వు పని చేయొద్దమ్మా, దేవుడు నిన్ను పిలిచాడు, నువ్వు సేవ కొరకు వాడబడాలని దేవుడు తన దైవజనుడి ద్వారా మాట్లాడారట. తన పిల్లోడిని 7th డే స్కూల్లో వేయమని చెప్పారంట. ఏమైనా పని చేయొద్దన్నాడు. పిల్లోడినేమో 7th డే స్కూల్లో వేయమన్నాడు. భర్త చూస్తే ర్యాపిడో తోలుకుంటాడు. వినండి, ఆమె ఇక్కడే ఉండి నాకు సాక్ష్యం చెప్పింది. వినండి, ఈ బలిపీఠం దగ్గర ఇక్కడే నిలబడి ఆమె ఏడ్చుకుంటూ నాతో మాట్లాడింది. నా దగ్గరకు వచ్చిన అభిషేక ప్రార్థనలోకి ఒక ఫ్రైడేనో ఎప్పుడో శుద్ధీకరణకు కూడా వాళ్ళు వచ్చారు ఫ్యామిలీ. అయితే ఆ మందయ్యా, మా దైవజనుడు నన్ను పని మానేమన్నాడు, మీకు కూడా దేవుడు ఏం చెప్తాడో మీరు ప్రార్థన చేసి చెప్పండి అయ్యా. ఇంకోటి, మా పిల్లోడిని 7th డే స్కూల్లో వేయమన్నాడు. మాకంత డబ్బు లేదు, చాలా డబ్బు కట్టాలి, నన్నేమో పనికి వెళ్ళొద్దన్నాడు. నేను పనికి వెళ్తే డబ్బు కట్టుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది, నా భర్త ఒక్కడే సంపాదించాలి, నా చేతిలో రూపాయి లేదు. వీడిని చూస్తే 7th డే స్కూల్లో వేయమంటున్నారు. ఈ స్కూల్ గురించి, ఈ పని గురించి మీరు ప్రార్థన చేయమన్నప్పుడు నేను ప్రార్థన చేశాను. వారి దైవజనుడితో దేవుడు ఏదైతే మాట్లాడాడో నాతో కూడా అదే మాట్లాడాడు. నువ్వు సేవకు పిలువబడ్డావు, నిన్ను పనికి వెళ్ళొద్దని దేవుడు చెప్పాడు. నువ్వు సేవ చెయ్యి, నువ్వు ప్రార్థించు, ఆత్మల భారం నీకుంది, నువ్వు పనికి వెళ్ళొద్దన్న అన్నాడు దేవుడు. ఆమె నాతో రెండవ క్వశ్చన్ వేసింది, మరి మీరు నన్ను పనికి వెళ్ళొద్దు అంటున్నారు కదా, దేవుడు చెప్పాడు అంటాడు కదా, మరి నా పిల్లోడిని నీ 7th డే స్కూల్లో వేయినా గవర్నమెంట్ స్కూల్లో వేయనని అడిగింది. నువ్వు 7th డే స్కూల్లోనే వెయ్యి. ఎందుకు కట్టడు దేవుడు ఫీజు? నిన్ను పని మానేయమన్న దేవుడు నీ బాబుకు ఫీజు కడతాడని చెప్పాను. ఒక వారం చెప్పాను. మొన్న శుద్ధీకరణలోకి వచ్చి ఫ్రైడే సర్వీస్లోకి వచ్చి మరలా ఆమె చెప్పింది, అయ్యా నువ్వు చెప్పినట్టే నేను పనికి వెళ్ళట్లేదు, నా దైవజనుడు చెప్పినట్లే పనికి వెళ్ళట్లేదు, నా పిల్లోడిని ఆ దైవజనుడు చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు 7th డే స్కూల్లోనే వేశాను, ఫీజు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కట్టేశారు. అందుకే పీటర్, నువ్వు అపోస్తలుడివి, నువ్వు సేవకుడివి, నువ్వు అభిషక్తుడివి, ఏంటి ఆ వలలతో నీకు పని ఏంటి? మరలా ధోని దగ్గరికి వెళ్ళవలసిన విషయం ఏంటి? సేవ చేసేవారు ఎక్స్పెషల్లీ వినండి, దేవుని పరిచర్య చేసేవారు, సమర్పించుకున్నవారు, ఆయన సేవ కొరకే నిలబడినవారు, దేవుని మాట చేత నిలబడివాడు రోషంగా నిలబడండి. ఒక ఎలీషాలా నిలబడాలి. ఏలియా వచ్చి దుప్పటంగానే ఎలీషా అన్నాడు, 250 ఎకరాలు విడిచిపెట్టి ఎడ్లను వధించి భోజనాలు పెట్టి మరలా సేవలో ఏమన్నా గొడవలు వస్తే ఇంటికి వెళ్ళి పని చేసుకోవడానికి కూడా వీలు లేకుండా ఎలీషా చేసేసాడు. డోర్స్ క్లోజ్ చేసేసాడు ఎలీషా. మళ్ళా నేను చస్తే ఇక్కడే చావాలి, బతుకుతే ఇక్కడే బతకాలి, నేను మరలా నేను వెనక్కి వెళ్ళకూడదు. ఆధారం లేకుండా చేసేసుకున్నాడు ఎలీషా. కానీ పీటరు దాచుకున్నాడు వలలు, దాచుకున్నాడు దోనె, దాచుకున్నాడు శిష్యుల్ని. తప్పు కొంతమంది సేవకులతో, కొంతమంది సేవకురాలతో నీకు డబ్బు వచ్చినా రాకపోయినా నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనక నువ్వు నిలబడిపోవాలి. నా జీవితంలో నేను అనుకున్నా, నేను సమర్పించుకున్నాను దేవునికి, అయ్యా నా కడ వరకు నేను ఇలానే బ్రతకాలి. ఒకవేళ మనిషి బ్రతుకు ఎప్పుడు సంతోషంగానే ఉండదు కాబట్టి, సేవకులు ఎప్పుడు ఒకే రూట్లో వెళ్ళరు కాబట్టి, ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను, నాకు ఏ కష్ట పరిస్థితులు వచ్చినా నేను ఏ వలని ముట్టను ప్రభువా,
నా వలనైతే నేను చించేసుకున్నాను, పడవలను పగలగొట్టేసుకున్నాను, వెనక్కి తిరిగి వెళ్ళలేకుండా నన్ను నేను మార్చేసుకున్నాను. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు. నన్ను మనుష్యుడెవ్వడూ పిలవలేదు. అసలు నేను పాస్టర్ అవ్వాలన్న మైండే నాకు లేదు. దైవ సేవకుని ద్వారా 2014లో నువ్వు నాకు కావాలి, నువ్వు సేవకుడివి, అన్ని జనుల మధ్యలో వాడుకుంటాను, విస్తారంగా జనములను ఇస్తాను, సంఘాలను ఇస్తానని ఆయనే నన్ను కదిలించి మరి తీసుకున్నాడు. నేనేం భయపడ్ను. రాని రోజు పచ్చడి వేసుకొని తింటాం, వచ్చిన రోజు బిర్యానీ వండుకొని తింటాం. ఇనఫ్. అసలు ఏమీ లేని రోజు ఆకలి కడుపుతో చచ్చిపోతాం. వెనక్కి తిరిగి ప్రశస్తే లేదు, చేతులు చాచే ప్రశస్తే లేదు. మీకు ఒక విషయం చెప్పనా, రేపు ఆగస్టు 15కి 20,000 రూపాయలు కావాలి. ఆల్రెడీ మన చేతిలో 17,000 రూపాయలు సంఘం ఇచ్చేసింది. నేను నోరు తెరిచి ఆగస్టు 15కి మీటింగ్ పెడుతున్నాం, డబ్బులు ఇమ్మని అడిగితే చేయి చూపించండి. సంఘం ఇచ్చేసింది. ఆల్మోస్ట్ 3,000 కంప్లీట్ అవి కూడా వచ్చేస్తాయి. మన రీసెంట్గా పేటకు వెళ్తే ఒక సహోదరి 3,000, ఒక సహోదరి 2,000 ఫోన్పే, ఒక సహోదరి 1,500, ఒక సహోదరి 1,000, ఒక సహోదరి 10,000. మమ్మల్ని ఎలాగైనా పోషిస్తాడు. నాకున్న కృప ఏంటంటే నేను అనౌన్స్ చేసి ఇమ్మని చెప్పక్కర్లా, ఇలా పలానా రోడ్లో మీటింగ్ అంటే చాలు వచ్చేస్తాయి నా దగ్గరికి. నిజం, వచ్చేస్తాయి నా దగ్గరికి. దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడు. నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా పనిచేయాలి. పేతురులాగా వలల దగ్గరికి వెళ్ళి, తోనెల దగ్గరికి వెళ్ళి, మళ్ళీ ఈ కదిలిచ్చి గెలికి ఇచ్చి దరిద్రం వద్దు. నువ్వే ప్రొఫెషన్లో ఉన్నావో అదే ప్రొఫెషన్ ఉండాలి. దేవుడు నేను అభిషేకించుకున్నాడా, నేను పలానా దగ్గర ఉండమన్నాడా, అక్కడ చచ్చిపోగాని ఎండిపోయి దేవుడు కార్యం చేయకపోతే అక్కడే చావు, దాంట్లో వచ్చి నువ్వు బయటికి రావద్దు. కార్యం చేస్తే ఓకే, షడ్రకు మేషకు అబేద్నెగోలాగా చచ్చిపోతే దాంట్లో చచ్చిపోతాం, కాపాడితే కాపాడతాడు, అంతే సార్, దట్స్ ఆల్. ఇంకో మొక్క లేదు, భయపడాల్సిన అవసరమే లేదు. పిలిచినోడు నమ్మదేని కూడా నమ్మాము, నిలబడ్డాము, చంపుతాడా బతికిస్తాడా ఆయన చిత్తం, అంతే, డోంట్ కేర్. కానీ పేతురు వెనక్కి తిరిగి తోనెల దగ్గర వెళ్ళి చేపలను పట్టాడు, కానీ చేప ఒక్కటి దొరకలేదు. అతని ప్రొఫెషన్ అది కాదు, అతని లైఫ్ స్టైల్ అది కాదు. ఒక్క చేప, సింగిల్ చేప కూడా పడలేదు పేతురు వలలో. అభిషేకించబడిన పేతురు, సువార్తకు పంపించబడిన పేతురు, దయ్యములను వదలుకొట్టి అభిషేకం ఉన్న పేతురు, అన్య భాషలు మాట్లాడిన అభిషేకం ఉన్న పేతురు ఎందుకని మరలా తోని దగ్గరికి వెళ్ళాడు, ఎందుకని మరలా ఆ వలల దగ్గరికి వెళ్ళాడు. కానీ రాత్రంతా శ్రమ పడ్డాడు, ఒక్క చేప కూడా పడలేదు. అయితే గలిలయ సముద్రపు ఒడ్డున ఒకరు పిలుస్తూ ఉన్నారు, పిల్లలారా మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నాయా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిగ్గు లేకుండా దేవుడు పేతురు వెంట పడుతున్నాడు. ఈ మాట కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు, మీకు వింటుంటే ఎలా ఉందో కానీ మీరు ఇట్లా, అమ్మా దేవుడికి సిగ్గు లేదన్నానమ్మా, నేను మనిషికి కాదు, ఎవరినైనా నీకు సిగ్గు లేదంటే ఆడికి ఎంత కోపం వచ్చేద్ది. నీకు సిగ్గు, శరం, సీవు, సిగ్గు లేకుండా పేతురు వెంట పడాడు ఆయన. సిగ్గు లేకుండా ఈ రాత్రి నా ఎంట పడుతున్నాడు. సిగ్గు లేకుండా ప్రతి వారం మీతో మాట్లాడుతున్నాడు. చూసావా, అదే ఆయన గొప్పతనం. తగ్గి మాట్లాడు, నువ్వు ఇంకా రెచ్చిపోతున్నావు, ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నువ్వు పొగరు, రోషం నీకు. దేవుడికి లేదా? దేవుడు గనక నీ కోపమే దేవునికి వస్తే నువ్వు భస్మం అయిపోతావు, బతకవు. కొంచెం తగ్గించుకొని ఉండండి, లిమిట్స్లో ఉండండి, తగ్గి మాట్లాడండి, వినయం, విధేయత ప్రతి పరిస్థితిలో చూపించండి. సిగ్గు లేకుండా పడుతున్నాడు ఆయన నీ అంట. హూ ఆర్ యు? ఎవరివి? పేతురు, నేను యేసుని. దేవునికి స్తోత్రం కలుగునగా. నేను యేసుని. సముద్రం దగ్గరకు వచ్చేసాడు. నా భవిష్యత్తు ఏంటి? నా వలలో ఒక్క చేప పడలేదు, నా కడుపు ఖాళీగా ఉంది, నా భవిష్యత్తు ఖాళీగా ఉంది, నా చేతులు ఖాళీగా ఉన్నాయి. ఆ వ్యక్తి దగ్గరికి యేసయ్య నడుచుకుంటూ వచ్చి పేతురుని పిలుస్తున్నాడు. గట్టిగా చప్పలు కొడితే ప్రభు నామాన్ని కనపడదు. నిరాశలో ఉన్న ఎంతమంది రాత్రి నిరాశలో ఉన్నారు, దేవుడు వారిని పిలుస్తున్నాడు. పిల్లలారా అని దేవుడు మిమ్మల్ని కేక వేస్తున్నాడు.
చేతులు ఖాళీ అయ్యా, వల ఖాళీ అయ్యా, దోణి ఖాళీ అయ్యా, నా బ్రతుకు ఖాళీ, మా భవిష్యత్తు శూన్యం, ఏం కనబడట్లేదని నిరాశలో ఉన్న వారిని దేవుడు సిగ్గు విడిచి వెంటాడుతున్నాడు ఈ రాత్రి. ఆయన వైపు ఒక్కసారి చూడండి. మీ బిజీ షెడ్యూల్స్, మీ మూర్ఖత్వాలు, మీ కోపాలు, మీ పౌరుషాలు, మీ రక్తాలు ఈ పక్కన పడేసి ఒక్కసారి గలిలయ సముద్రపు తీరమును నడుచుకుంటూ వచ్చి పిల్లలారా అని పిలిచే దేవుని స్వరాన్ని వినండి. ఆయన స్వరాన్ని వింటే, ఆయన వైపు చూస్తే ఖాళీగా ఉన్న వలలు నింపటంతో పాటు, కడుపు నింపటంతో పాటు, దోణి నింపటంతో పాటు నీ భవిష్యత్తు కూడా ఆశ్చర్యకరంగా దేవుడు మార్చేస్తాడు. పిలుచుచున్న వాని స్వరమును వినగలిగితే నీ గతం ఎలా ఉందో నీకు అనవసరం. గతాన్ని వదిలే, జరగబోతున్న కాలము, రాబోతున్న భవిష్యత్తు గ్లోరీగా ఉండబోతా ఉంది, గ్లోరీగా ఉండబోతా ఉంది, గ్లోరీగా ఉండబోతా ఉంది. దేవుడు లాటిన్ పదంలో ఒక పిలిచాడు వాళ్ళని. ఏమని పిలిచారంటే క్రియాన్సిటా అని పిలిచాడు. క్రియాన్సిటా అని పిలిచాడు. లాటిన్ భాషలో క్రియాన్సిటా. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా పిల్లలారా అంటే 10 అంటే నెలల పిల్లలు ఉంటారు కదా, నెలల పిల్లల్ని పిలిచినట్టు పిలిచాడు. నెలల పిల్లల్ని క్రియాన్సిటా అంటారు. నెలల పిల్లకి ఏం చేయాలి? మనం కడగాలి, స్నానం చేయించాలి, మూతి తుడవాలి, ఏది పెట్టాలి, ఇక శుభ్రం చేస్తూనే ఉండాలిగా, రోజు శుభ్రం చేయాలిగా. ఇప్పుడు ఒకరోజు శుభ్రం చేసి 10 నెలల పిల్లోడిని రెండో రోజు వాడు శుభ్రం చేసుకుంటాడా? డైపర్లు మార్చాలి, మూతులు తుడవాలి, జుట్లు దువ్వాలి, పోటలు రాయాలి రోజు. క్రియాన్సిటా అంటే పసిపిల్లలారా అని పిలిచాడు పేతురుని, ఇంకా మిగతా ఉన్న శిష్యుల్ని. 7 ఉన్నారు మొత్తం, పేతురుతో 7 శిష్యులు దోనిలో ఉంటే క్రియాన్సిటా అని పిలిచాడు. మనం కూడా పసిపిల్ల అంటే వాళ్ళు వారం నేను కడుగుతూనే ఉండాలి. మూతి శుభ్రంగా ఉంటుంది నీది, నోరు శుభ్రంగా ఉండదు, సూపు శుభ్రంగా ఉండదు. చిన్నపిల్లలకి చేసినట్టే చేస్తున్నాను నేనైతే ప్రభు. స్తోత్రం. ఒక్కొక్కరు చూస్తే 40, 50, 60. కానీ దేవుడు ఏమంటున్నాడు? క్రియాన్సిటాలు అంటే మీరు చిన్నపిల్లలు అన్నీ మార్చాలి, మీకు పద్ధతులు మార్చాలి. ఇలా మాట్లాడకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా నడవకూడదు, ఇలా చూడకూడదు, ఇలా ప్రవర్తించ. మీరు ఇంక చిన్నపిల్లలు అన్నారు, ఇంక తప్పదు. ఇక క్రియాన్సిటా అని పిలిచాడు దేవుడు వాళ్ళని. మీరు వలలను శుభ్రం చేసినట్లు, దోణలను శుభ్రం చేసినట్లు నేను మిమ్మల్ని శుభ్రం చేయడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. చిన్నపిల్లలారా, పసిపిల్లలారా, మీ దగ్గర ఏమైనా ఉందా? మరి ఏమీ లేదని చెప్పారు. కానీ ఒక్క మాట, మిమ్మల్ని పదే దేవుడు మీకు బోధిస్తున్నప్పుడు, పదే మిమ్మల్ని దర్శిస్తున్నప్పుడు, పదే మిమ్మల్ని అభిషేకిస్తున్నప్పుడు దయచేసి ఆయన స్పృహలోనికి వచ్చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న పిల్లలు ఎదుగుతున్నట్లుగా పసి పిల్లల్ని దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ప్రతిరోజు శుభ్రం చేస్తున్నాడు, ప్రతి వారం కడుగుతున్నాడు, ప్రతి వారం శుభ్రం చేస్తున్నాడు. వాక్యం ద్వారా, అభిషేకం ద్వారా, ఖడ్గం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. కానీ ప్రభు అన్నాడు, ఇదిగో నా మాట వినండి, కుడివైపున వల వేయండి అన్నాడు. ఈ రాత్రి ఎవరైతే దేవుని మాట తీసుకొని ఇక్కడ నుంచి వెళ్తారు, మీ పిల్లల గురించి దేవుని మాట తీసుకుని వెళ్ళు, మీ వ్యాపారాల గురించి దేవుని మాట తీసుకుని వెళ్ళండి, మీ ఆరోగ్యం గురించి దేవుని మాట తీసుకుని వెళ్ళండి. దేవుని మాటే చెయ్యండి. ఇదిగో లోకాన్ని చూడొద్దు, లోక మనుషులు చూడొద్దు, లోకంలో జరుగుతున్న టెక్నాలజీని చూడొద్దు. ఇదిగో దేవుని ప్రత్యక్షత గుడారంలో లోకం యొక్క టెక్నాలజీ రాకూడదు. దేవుని బైబిలే ఈ ప్రత్యక్షపు గుడారంలో నెరవేర్చబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని మాట ఎవరికి కావలసిన మాట వారు పట్టుకొని వెళ్ళండి. ఇంత ఉపద్ఘాతములు, ఇంత ఇంట్రడక్షన్లు, ఇంత ప్రత్యక్షతలు ఎవరికో ఏదో అవసరమైంది పట్టుకొని ఉన్నారు. ఇప్పుడే దాన్ని వదలకుండా తీసుకుని ఇంటి దాకా వెళ్ళి దాన్ని క్రమంలో పెట్టండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. పేతురుతో దేవుడు అన్నాడు, క్రియాన్సిటా పసిపిల్లలారా, ఎప్పుడు చెప్పినట్లు మరలానికి చెప్తున్నాను. పేతురు కుడి వైపు వల వేయమన్నాడు దేవుడు. అయితే వల వెయ్యమనక మునిపే చేపలన్నిటిని దేవుడు కుడివైపుకి రమ్మని పిలిచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కుడి వైపున పేతును వల వేయమని చెప్పకొనుపే ఇదిగో 153 చేపలు దేవుడు కుడివైపుకి రమ్మని పిలిచేశాడు. ఆ విషయం పేతురుకు తెలియదు. ఆల్రెడీ వచ్చి కుడివైపున 153 చేపలు ఉన్నాయి. ఇదిగో దేవుని మాటను విని కుడివైపున వల వేశాడంతే. దేవుడు ఆల్రెడీ పిలిచేశాడుగా 153ని. వలలు అన్నీ చిక్కుకున్నాయి. ఒడ్డు మీద నుంచి దేవుడు అంటున్నాడు, గో నా పేతురు వలలోకి వెళ్ళని ఇలా అంటున్నాడు దేవుడు. చేపలన్నిటిని ఏ ఒక్కటి తప్పించుకోకుండా, అసలు వల వేస్తే చేపలు తప్పించుకోవటానికి ట్రై చేస్తాయి, కానీ పేతురు వరలోకి నేను వస్తున్నాను నేరుగా వెళ్ళి 153 చేపలు పడ్డాయట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
153 చేపలు వల్లో పడ్డాయని ముగించేసాను. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఉన్నారు ధోనిలో? 7 ఉన్నారు. పేతురుతో పాటు ఇంకా 6 శిష్యులు ఉన్నారు. 7 ఉన్నారు. 7కు దేవుడు 153 చేపలు ఇచ్చాడు. 153 డివైడెడ్ బై 7 లెక్కల క్లాసులోకి వచ్చాం. 153 డివైడెడ్ బై 7 అని వేస్తే 21.85 వచ్చింది. నాకు సంఖ్య ఏమి తేలేదు. అంత అయోమయం జగన్నాథం లాగుంది. దేవునికి స్తోత్రం కలిగినగా ఏమి సంఖ్య డిక్లేర్ అవ్వలేదు. 21.85 ఏంటి వచ్చింది. సరి సంఖ్య కాదు, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వలలో 153 చేపలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగినగా వలలో ఎన్ని చేపలు ఉన్నాయి? 153 చేపలు ఉన్నాయి. ఒడ్డు మీద ఒక్క చేప దేవుని అగ్ని చేత మండుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్తున్న వాక్యం అంతా ఉంది, మీకు తెలుసా? గలిలయ సముద్రం దగ్గర ఒడ్డున జరుగుతున్న స్టోరీ ఇదంతా. నేను అందుకే చదివితే మీకు తెలుస్తుంది అంటాను. వలలో 153 చేపలు ఉన్నాయి, కానీ ఒడ్డు మీద దేవుడు అక్కడ కూర్చున్నాడు. ఒక బర్నింగ్ ఫైర్ని వెలిగించాడు. ఆ ఫైర్లో ఒక చేప మండుతుంది. దేవునికి స్తోత్రం. 153 ప్లస్ ఒక చేప 154 చేపలు డివైడెడ్ బై 7 వేస్తే 22 వచ్చింది. చప్పట్లు కొట్టండి, మీకు తర్వాత చెప్తాను. చప్పట్లు కొట్టినాక తర్వాత నీకు మీనింగ్ 22 సంఖ్య వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరిచాను. 154 ప్లస్ డివైడెడ్ బై 7 22 22 2 2 2 2 సెకండ్ ఛాన్స్, డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్. గట్టిగా సెకండ్ ఛాన్స్ లో డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్, డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్. ఈ రెండవ అవకాశంలో అర్థమైందా? 22 రెండవ అవకాశం 2 అంతుల ఆశీర్వాదం. రెండవ అవకాశం 2 అంతుల ఆశీర్వాదం. ఫస్ట్ నుంచి వస్తున్నా చూడండి. రెండవ అవకాశంలో శూన్యం లాంటి అంధకార బ్రతుకు దేవుడు అద్భుతంగా మార్చేస్తాడు. రెండవ అవకాశంలో పగిలిన నిన్ను ఘనమైన పాత్రగా మార్చేస్తాడు. రెండవ అవకాశంలో కంటి చూపు స్పష్టత లేని నీకు కంటి చూపుని దేవుడు స్పష్టతగా ఇస్తాడు. రెండవ అవకాశంలో కయాఫా మంటలో కాదు, గలిలయ సముద్రము ఒడ్డున దేవుని చేత మండబడిన అగ్నిలో దేవుడు నిన్ను పుటమ వేయబోతా ఉన్నాడు. రెండవ అవకాశంలో 2 అంతుల ఆశీర్వాదాన్ని దేవుడు దాచి ఉంచాడు. సెకండ్ అవకాశంలోకి ఎంతమందికి రావడానికి సిద్ధంగా ఉన్నారు? చేతులు ఊపుతూ హల్లెలూయా. దేవునికి 3 టైమ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ చదివాను చూసావా యోహాను? ఇప్పుడు వచ్చాం. నేను స్టార్టింగ్లో చెప్పా, నేను ఫస్ట్ చదివించే వాక్యం లాస్ట్లో వస్తుందని. ఇప్పుడు అందరు లేచి నిలబడండి. బైబిల్స్ తీసుకొని లేచి నిలబడండి. కెమెరా కట్ రావద్దు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, పీటర్ నన్ను ప్రేమిస్తున్నావా? పీటర్ నన్ను ప్రేమిస్తున్నావా? పీటర్ నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు అంటున్నాడు, ఐ లవ్ యూ జీసస్, నేను ప్రేమిస్తున్నాను. మళ్ళీ రెండోసారి అడిగాడు, పీటర్ నన్ను వీరందరికంటే ప్రేమిస్తున్నావా? ఎస్ జీసస్, ఐ లవ్ యూ, వీరందరికంటే నేను ప్రేమిస్తున్నాను. మూడోసారి దేవుడు అడిగారు, నీకంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఎస్ జీసస్, నాకంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఈ రాత్రి ఈ మాట నువ్వు చెప్పగలిగితే దేవునికి అసాధారణమైన ద్వారాలు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ తల్లిదండ్రుల కంటే పిల్లలు వినాలి, యవనస్తులు వినాలి, నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నీ దేవుని నువ్వు ప్రేమించాలి. భర్తలు వినాలి, నీ భార్య కంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించాలి. భార్యలు వినాలి, నీ భర్త కంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించాలి. తల్లిదండ్రులు వినాలి, నీ పిల్లల కంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించాలి. విశ్వాసులందరూ వినాలి, సంఘం కంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి. దైవజనుడిగా నేను మిమ్మల్ని ప్రేమించిన దానికంటే ఎక్కువగా నేను దేవుని ఎక్కువగా ప్రేమించాలి. 3 సార్లు దేవుడు ఆ మాట పలికిన 3 సార్లు దేవుడు అన్నాడు, అయితే నా గొర్రెల్ని మేపు, నా గొర్రెల్ని కాయి అని దేవుడు పేతురుతో మాట్లాడాడు. గతంలో జరిగిపోయింది, ఇది జరిగిపోయింది. ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు పరిస్థితి ఆశీర్వాదకరంగా ఉండాలంటే యేసుని ప్రేమించు. యేసయ్య పేతురుని అడుగుతున్నాడు, సిగ్గు లేకుండా యేసయ్య పేతురుని అడుగుతున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పీటర్ నన్ను ప్రేమిస్తున్నావా? పేతురుతో దేవుడు అన్నాడు, పేతురు నీవు నా గురించి ఆలోచించు, నేను నీ గురించి ఆలోచిస్తాను. ఈరోజు నుంచి మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు.
మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. అందరు నా వైపు చూసి వినండి. మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నీవు నా గురించి ఆలోచించు, నేను నీ గురించి ఆలోచిస్తాను. నువ్వు ఎప్పుడైతే ప్రభు గురించి ఆలోచిస్తావో ప్రభు నీ గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు. నీ పిల్లల గురించి ఆలోచించడం మానే, నీ ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించడం మానే. ఎవరో కొంతమంది బాగా పిల్లల గురించి ఆలోచిస్తున్నారు, అవసరం లేదు. ఎవరో కొంతమంది ఆర్థికంగా చితికిపోయాం, ఎలా సంపాదించాలని నైట్ అవుట్లు చేస్తున్నారు, అవసరం లేదు. ఇంకొంతమంది ఏ హాస్పిటల్కి వెళ్తున్నా రాగం పోద్దని హాస్పిటల్ ఎత్తుకుంటున్నారు, అవసరం లేదు. ఇంకొంతమంది ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుందని న్యాయ వేదికలన్నీ తిరుగుతున్నారు, అవసరం లేదు. నువ్వు దేవుని గురించి ఆలోచించు. నువ్వు ఇంట్లో కూర్చొని ఆయన గురించి ఆలోచించు, ఆయన నీ గురించి ఆలోచిస్తాడు. పేతురుతో యేసయ్య అంటున్నాడు, పేతురు నువ్వు ఎవరిని చూసి కూడా నువ్వు పోటీ పడద్దు, నన్ను వెంబడించు. సిగ్గు లేకుండా నిన్ను వెంబడిస్తున్నాను కదరా, నన్ను వెంబడించు. నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను పేతురు, నాకు పరువు పోయినా పర్లేదు పేతురు, నువ్వు నాకు కావాలిరా. నేనెవరో తెలియదన్నా సరే నువ్వు నాకు కావాలిరా. నీ దండం పెడతానురా పేతురు, నన్ను వెంబడించరా. ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉంటాడు, ఒకసారి ఆలోచించండి. నువ్వు కాకపోతే బోల్డ్ గాడిదను వాడుకోవచ్చు, కోడిని వాడుకోవచ్చు, గడ్డి పరకను వాడుకోవచ్చు. నువ్వు కాకపోతే కోట్ల మంది ఉన్నాడు, కానీ నీ ఎమ్మట పడుతున్నాడని దేవుడు నువ్వు మరీ ఇంత చేయకూడదమ్మా. మన భాషలో మాట్లాడాలంటే ఇంత ఓవర్ యాక్షన్ చేయకూడదురా తల్లి. మరీ ఆయన పట్టించుకోకుండా నీ పనుల్లో మునిగిపోయి నీ వేషాలన్నీ వేసుకుంటా మరీ ఇంతగా ఉండకూడదురా నాన్న. మరి ఇంత ఓవర్ యాక్షన్ చేయకూడదు. దేవుడిని బాధ పెట్టొద్దు దయచేసి. సిగ్గు లేకుండా అడుగుతున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? మళ్ళా రెండోసారి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? మరలా మూడోసారి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అవును దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇన్నిసార్లు నీ వెంట పడాల్సిన పనే ఉంది ఆయనకి. కానీ ఎందుకు పడుతున్నాడంటే ఈ రాత్రి నీ కంక్లూజన్ ఇస్తాను, విను. రెండవ అవకాశం నీకు ఇవ్వడానికి, నీ బ్రతుకును మార్చుకోవడానికి రాత్రి అవకాశం వచ్చింది. నీ పగిలిపోయిన జీవితాన్ని ఒక అందంగా కట్టబడటానికి రాత్రి అవకాశం వచ్చింది. శూన్యములో నుంచి నువ్వు వెలుగులోనికి రావటానికి ఈ రాత్రి అవకాశం వచ్చింది. మనం బెటర్ లక్ ఏంటంటే, మనం సంతోషించవలసిన విషయం ఏంటంటే, తీర్పు రాకముందే దేవుడు మనకు రెండో అవకాశం ఇచ్చేశాడు. ఒకవేళ మనకు అవకాశం ఇవ్వకుండా తీర్పు వచ్చిందా, మనం అందరం అగ్నిలోకి వెళ్ళిపోయి కాలిపోతాం. నరకాగ్ని మన కొరకు ఎదురు చూస్తుంది. దేవుడు ఎందుకులే పేతురుని నరకాగ్నిలో పడేయటం అని చెప్పి, వాడు నావాడు కదా, ఎంతైనా నా బిడ్డ కదా అని దేవుడు రెండవ అవకాశం ఇచ్చి వచ్చి, నన్ను ప్రేమిస్తున్నావా, వీరందరికంటే నన్ను ప్రేమిస్తున్నావని సిగ్గు విడిచి అందరి ముందు అడుక్కున్నాడు. దేహీ అని, నన్ను ప్రేమించురా అని. నువ్వు ఫోజు కొట్టకుండా ఐ లవ్ యూ జీసస్ అని చెప్పు. ఆయన ప్రేమను గనక ఈ రాత్రి రిజెక్ట్ చేసావా, నీ బతుకంతా నాశనమే. నేను చెప్తున్నా, ఇక నీ బతుకులో వెలుగు ఉండదు, నీ బతుకులో జీవం ఉండదు, నీ బతుకులో ఆశీర్వాదం ఉండదు. ఆయన గనక రోజ్ ఫ్లవర్ ఇచ్చి నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు, రోజ్ ఫ్లవర్ ఈరోజు నువ్వు హ్యాట్సప్ చేయాలి. ఆ రోజ్ ఫ్లవర్ నువ్వు ఈ రాత్రి తీసుకోవాలి. నువ్వు ఎంత చండాలమైన పనులు చేస్తున్నా దేవుడు ఇంకా నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు. మళ్ళీ ఇంకో విషయం అండి, మొహం మీద యాసిడ్ పోసే దేవుడు కాదండి ఆయన. చీచి బలవంతంగా కాదు, కాకపోతే రిక్వెస్ట్ చేస్తున్నాడు, నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి. ప్రేమించకపోతే చంపేస్తా, పొడి చేస్తా, యాసిడ్ పోస్తానంటే అవకాశం ఇవ్వకుండా చేసేయచ్చు. ఆయన చేసేయగలడు. మన దేవుడు అలాంటి దేవుడు కాదు. దయచేసి ఆయన ప్రేమను యాక్సెప్ట్ చేయండి, ఆయన ప్రేమను స్వీకరించండి, ఆయన ప్రేమను స్వీకరించండి. అద్భుతమైన పరిచర్య పేతురు చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి వెంబడించాడు, దేవుని గురించి ఆలోచించాడు. 3,000 మంది ఆయన సభలో బాప్తిజాలు పొందారు. దేవునికి స్తోత్రం కలగాలి. 3,000 మంది అండి బాప్తిజాలు తీసుకున్నారండి. ఇంటర్నేషనల్ బాప్టిజమ్స్ జరిగినాయండి, నేషనల్ బాప్టిజమ్స్ జరిగినాయి. అక్కడ ఉన్న ప్రజలందరి మీదకి పేతురు బోధిస్తుంటే దేవుని అభిషేకం దిగి వచ్చిందంట. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుణ్ణి వెంబడించే వారి జీవితంలో సంథింగ్ రాత్రి ఏదో చేయబోతున్నాడండి. దేవుని గురించి ఆలోచించడం ప్రారంభించండి, ఆయన్ని వెంబడించడం ప్రారంభించండి. ఇంకో విషయం ఏంటో తెలుసా, పేతురు రోమ్లో ఉన్నాడండి.
పేతురు రోమ్లో ఉన్నాడండి. ఆ రోమ్లో చాలామంది పరిశుద్ధుల్ని సిలువలు వేస్తున్నారండి. ఆ సైనికులు, పేతురు వంతు వచ్చింది. పేతురు అంటున్నాడు, నేను ముమ్మారు అబద్ధమాడాను, నేను పశ్చాత్తాపడుతున్నాను, నా యేసులాగా నన్ను నిలువుగా మీరు సిలువ నన్ను వేయద్దు, నన్ను తల క్రిందులాగా సిలువ వేయండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక నన్ను తల క్రిందులుగా సిలువ వేయమని పేతురు చెప్తున్నాడు. అంటే ఆయన నాకెవరో తెలియదని చెప్పిన పేతురు, ఆయన నా స్నేహితుడు, ఆయన నా దుర్గం, ఆయన నేను ఎరిగి ఉన్నాను, నేను ఆయన శిష్యుడిని, ఐ యామ్ పీటర్, నేను నా దేవుని పరలోకపు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయని నిజం చెప్పాడు వాళ్ళకి. మీరు నన్ను చంపుతారా? నా యేసు కోసం నేను చనిపోతాను. హతసాక్షి అయిపోయాడండి, హతసాక్షి అయిపోయాడండి. ఒకటి, శూన్యముగా ఉన్న నీ బ్రతుకు అద్భుతంగా మార్చగలడు. రెండవ అవకాశంలో నీ జీవితం అద్భుతంగా మారబోతుంది. రెండవ అవకాశంలో నీ పగిలిపోయిన నీ జీవితం అందంగా దేవుడు డిజైన్ చేయబోతున్నాడు. రెండవ అవకాశంలో నీ కంటికి స్పష్టత దేవుడు ఇవ్వబోతున్నాడు. రెండవ అవకాశంలో గలిలయ సముద్రం మీద దేవుని చేతుల మీద మండిన ఫైర్ నీ జీవితంలో మండబోతా ఉంది. రెండవ అవకాశంలో ఇంకేం చెప్పాను ఇందాకలా అమ్మా, 2 పార్ల అభిషేకం అండి. 2 times డబుల్ పోర్షన్ అనాయింటింగ్, డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ దేవునికి ఇవ్వబోతున్నాడు. ఇక చివరిగా రెండవ అవకాశంలో బ్రతుకుట క్రీస్తే, ఆయన కొరకు చనిపోతాను. నీ కోసం నువ్వు బ్రతుకుతున్నావేమో ఎన్ని సంవత్సరాలు, యేసే కోసం చనిపోవటానికి కూడా వెనకాడొద్దు. నేను నీ కోసం బ్రతుకుతానయ్యా, నాకు నువ్వు రెండవ అవకాశం ఇచ్చావు కాబట్టి నేను నీ కోసం చనిపోతానయ్యా. నా కోసం నేను బ్రతుకను, నీ కోసం బ్రతుకుతాను, నీ కోసం చనిపోతాను. మొదటి అవకాశంలో పేతురు దేవుని కోసం చనిపోవడానికి ఇష్టపడలేదు. రెండవ అవకాశంలో పేతురు దేవుని కోసం చనిపోవడానికి ఇష్టపడ్డాడు. నువ్వు చనిపోతే దేవుని కోసమే చనిపోవాలి, దేవుని కొరకే కన్ను మూయాలి, దేవుని కొరకే మరణించాలి. నీ పిల్లలు దేవుని కొరకే చనిపోవాలి. ఎందుకంటే దేవుడు మనకి రెండవ అవకాశం ఇచ్చాడు. మనల్ని తీర్పులోనికి వెళ్ళకుండా మనల్ని సరిచేసే కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన కోసమే మరణించాలి, ఆయన కోసమే మరణించాలి, ఆయన కోసమే మరణించాలి. రెండవ అవకాశంలో ఆయన కోసమే మరణించాలి.